శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇవాళ టాన్సిలైటిస్ గురించి మనం అక్యూట్ అక్యూట్ ఫేస్ టాన్సిలైటిస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు ఆడియో బాగానే ఉందా? బాగానే ఉంది సార్. వినిపిస్తుందిగా? ఓకే. గుడ్ మార్నింగ్ అండి. సో టాన్సిలైటిస్ అంటే మనకి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ మనకి ఈ ఫారింగ్స్ పైన ముందు మనకి థ్రోట్ దగ్గర ఉన్నటువంటి రెండు గ్లాండ్స్ టాన్సిల్స్ అనేటువంటివి. సో సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ అంటే థ్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో సో ఆ టైంలో ఈ గ్లాండ్స్ అనేటువంటివి ఇన్ఫ్లేమ్ అవుతాయి. సో వాపు బాగా ఎక్కువగా మనం ఇది పిల్లల్లో చూస్తుంటాం ఫ్రీక్వెంట్ గా. సో అదొకటే కాకుండా ఫారింగ్స్ పైన ఇవ్యులా, సాఫ్ట్ ప్యాలెట్, అలాగే లోపల ఉన్నటువంటి ఈ థ్రోట్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అక్యూట్ గా ఉన్న ఫేస్ లో. సో ఎక్కువగా ఇవి స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. సో క్లినికల్ గా చూస్తే కనుక వీటిని ఆ, ఒక 3-4 వేరియేషన్స్ లాగా మనకి చెప్తుంటారు. అంటే ఈ టాన్సిల్స్ తో పాటు ఈ ఫారింగ్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయిన కేసెస్, అక్యూట్ గా బాగా ఎక్కువగా ఉన్న కేసెస్ ఎరిథమాటస్ టాన్సిలైటిస్, అలాగే ఎరిథమాటస్ ఫారింజైటిస్, లారింగో ఫారింజైటిస్ విత్ ఫాల్స్ మెంబ్రెయిన్. అలాగే ఫారింగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఒక మెంబ్రెయిన్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకా బాగా ర్యాపిడ్ గా అయితే కనుక నెక్రోటిక్ అల్సరేటింగ్ ఫారింజైటిస్, అలాగే ఇంకోటి ఫ్లెగ్మానస్ ఫారింజైటిస్. సో ఈ టాన్సిలైటిస్ తో పాటు ఫారింగ్స్ కూడా ఇన్వాల్వ్ అయిన కేసెస్, కొంచెం అక్యూట్ కేసెస్ ఇలాంటివి మనకి ఆ, ఈ ఈ డయాగ్నోసిస్ తో వస్తుంటారు యూజువల్ గా. సో మనం ఫస్ట్ ఈ టాన్సిలైటిస్ లో అక్యూట్ ఫేజ్ లో కనుక మనం పేషెంట్ వచ్చినట్టయితే యూజువల్గా ఇండికేటెడ్ రెమెడీస్ మనం చూస్తే ఫస్ట్ బాగా మీకు అందరికి తెలిసిన రెమెడీయే ఇది. కంజెషన్ ఫేజ్ లో ఉంటుంది స్టార్టింగ్. బాగా ఎర్రగా, వాపు బాగా ఎక్కువగా ఉండి, టెంపరేచర్ బాగా హైగా ఉండడం. ద థ్రోట్ ఈస్ రెడ్, డ్రై అండ్ పెయిన్ఫుల్ వెన్ స్వాలోయింగ్. సో నేను సిమ్టమ్స్ చెప్తాను సో దట్ మీకు కొంత ఆ రెమెడీ ఏంటో అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. మెసేజ్ ఏదైనా పెట్టండి అందులో. సో వాడికి బాగా ఎర్రగా, బాగా డ్రైగా, బాగా ఏదైనా మింగినా కానీ విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా వాడికి మింగేటప్పుడు అలా థ్రోట్ కాన్స్ట్రిక్ట్ అయినట్టుగా, ఏదో బిగుస్తున్నట్టుగా ఆ స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ చెప్తుంటాడు. ఏదైనా మింగేటప్పుడు బాగా పెయిన్. అలాగే దిస్ పెయిన్ మే స్ప్రెడ్స్ టువర్డ్స్ ఇయర్స్. అంటే అక్కడి నుంచి పెయిన్ థ్రోట్ లోంచి
అక్కడ చెవుల్లోకి పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. సో బాగా కంజెషన్ ఉండి ఎర్రగా ఉండి వేడి మింగలేకపోవటం, ఇలా పట్టేసినట్టుగా కన్స్ట్రక్ట్ అయినట్టుగా పెయిన్, అక్కడి నుంచి పెయిన్ రేడియేటింగ్ టు ఇయర్స్. సో దాంతోపాటు ఈ సర్వికల్ ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్లాండ్స్ అంటే అవి కూడా వాపు వచ్చి పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. అక్కడక్కడ నాడ్యూల్స్ లాగా మనకి లింఫ్ నోట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిలో కూడా బాగా పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. సో వీటంతటితో పాటు విపరీతమైన హై ఫీవర్, తల విపరీతంగా ఇంకా ఎర్రగా అయిపోయి, తల బాగా వేడిగా, ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి తల బాగా వేడిగా, ఆ కంజెషన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫేజ్ లో అంటే వాడికి అంత హై ఫీవర్ ఉండి బాగా ఇది ఏదైనా కానీ కొంచెం లైట్ లేదా శబ్దం, లేదా ఎవరైనా పలకరించినా మాట్లాడించినా లైట్ వేసిన రూమ్ లో ఏదైనా చల్లటి గాలి వచ్చినా భరించలేడనమాట. లేదా కొంచెం ఏదైనా కొద్దిగా అటు ఇటు తిరిగిన విపరీతమైన తల బరువు పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే కంప్లైంట్స్ కూడా వాడేదో నిన్న ఐస్ క్రీమ్ ఏదో తిన్నాడు, లేదా చల్లటి కూల్ వాటర్ తాగాడు, కాజేషన్ చూసుకుంటే అలా ఉంటది. తాగిన ఒక 2-3 అవర్స్ లోనే ఇమీడియట్ గా వాడికి థ్రోట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, లేదా తాగిన వెంటనే అయినా స్టార్ట్ అయిపోతుంది కొంతమంది పిల్లలు. సో అక్కడే మనం రెమెడీ పట్టేసుకోవచ్చు. అంత సడన్ గా ఎక్యూట్ ఏం జరిగిందా మనకి వచ్చేటప్పటికి నెక్స్ట్ డే రావచ్చు పేషెంట్, లేదా ఒక 2 రోజుల తర్వాత రావచ్చు. బట్ మనం కాజేషన్ చూసుకోవాలి, ఏం జరిగిందని మనం అడగాలి. అడిగితే కనుక చెప్తారు, ఇలా పిల్లాడు ఐస్ క్రీమ్ తిన్నాడండి, లేదా ఇలా కూల్ డ్రింక్ తాగాడు, తాగిన వెంటనే కొద్దిసేపటికి వాడు గొంతు నొప్పి అని చెప్పేశాడు, ఇంటికి వెళ్ళేటప్పటికి అంత బాగా ఏం మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు, ఇంకా జ్వరం వచ్చేసింది, తలనొప్పి, విపరీతమైన ఒళ్ళు కాలిపోయింది. సో ఆ పేస్ మనం చూసుకోవాలి. అంత సడన్ గా వచ్చేస్తుంది అనమాట. సో అంత సడన్ గా వచ్చిన కేసెస్ లో సో మనకి రెమెడీ నాకు చెప్పినట్టు మేడం చెప్పినట్టుగా బెల్లడోనా ఇండికేట్ అవుతుంది. సో ఏదైనా సడన్ ఎక్యూట్ ఆన్సెట్, సో ఎక్స్పోజర్ అయిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే పాథాలజీ స్టార్ట్ అయిపోతుంటది అనమాట. సో సిమ్టమ్స్ బట్టి, ఎక్స్ప్రెషన్స్ బట్టి కూడా మనం కాజేషన్ ట్రేస్ చేసేయచ్చు. సో బాగా ఆ, నోట్లోంచి ఆవిర్లు వచ్చేస్తూ వేడిగా ఉన్న ఫేజ్ ఉందనుకో, సో మనం ఓకే, మనకి అది క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంటుంది బెలడోనా పిక్చర్ అని. జస్ట్ మనం కన్ఫర్మేషన్ కోసం ఏం చేశాడమ్మా ఏం అని క్లియర్ మనం బ్యాక్వర్డ్ వెళ్ళి అడిగితే ఇలా జరిగిందండి, వెంటనే ఇట్లా వచ్చింది. సో ఆ పేజ్ కూడా మనం కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇప్పుడున్న పిక్చర్ క్లియర్ కట్ గా బెల్డౌన్ అని తెలిసిన ఆ కాజేషన్ విత్ దట్ పేజ్ మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఆ, అదే అని చేసుకోవడం కోసం మనం అలా రివర్స్ గా మనం అడిగి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు రెమెడీని. సో ఇంకొక రెమెడీ, సో ఇది కూడా వీళ్ళకి కూడా ఆ, ఈ టాన్సిల్స్ అనేటువంటిది బాగా వాపు ఉండి బాగా రెడ్ పింక్ షేడ్ కలర్ లో ఉంటది అనమాట బాగా. సో ఈ రెమెడీ తాలూకు ఫీచర్ వాళ్ళకి ఈ టాన్సిల్స్ తో పాటు ఉవ్విలో కూడా ఎన్లార్జ్ అయి ఉంటుంది. అంటే ఇలా వేలాడుతున్నట్టుగా ఉబ్బి, ఆ ఇవిలా ఉబ్బి అలా కిందకి బ్యాగ్ లాగా ఉండి అలా సాగినట్టుగా కనిపిస్తా ఉంటారు. సో వాళ్ళు
చెప్పే కంప్లైంట్స్ లో అంటే ఈ టాన్సిల్స్ దగ్గర పెయిన్ ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే ఏదో ఒక బాగా గుచ్చుకున్నట్టు పొడుస్తున్నట్టు బాగా విపరీతంగా మంట, వేడి మంట తో పాటు పెయిన్ క్యారెక్టరిస్టిక్ గా ఏదో పొడుస్తున్నట్టు గుచ్చినట్టు ఉంటుందండి బాగా అని చెప్తారు. ఏం చేస్తే మరి బాగుంటుందిరా అంటే కొంత కూల్ వాటర్ తాగితే, చల్లటి ఏదన్నా ఐస్ అలాంటివి తాగితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. వీళ్ళకు కూడా జ్వరం, కానీ ఎంత జ్వరం ఉన్నా ఒళ్ళు వేడిగా అంత కాలిపోతున్నా కానీ వాడికి మొత్తం స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది. ఏమైనా మంచినీళ్ళు తాగుతావా అంటే అసలు తాగడనమాట, వద్దంటూ ఉంటాడు. అంత ఫీవర్ లో కూడా వాడికి దాహం అనిపించదు. సో ఈ క్యారెక్టరిస్టిక్ తో వచ్చారు పేషెంట్. బాగా వాపు, టాన్సిల్స్ ఇవిలా ఎన్లార్జ్ అయ్యి కొంచెం ఉబ్బులాగా ఉండి, అలాగే ఈ టాన్సిల్స్ అంతా కూడా విపరీతంగా నొప్పి, ఆ నొప్పి కూడా ఇలా గుచ్చుకున్నట్టు పొడుచుకున్నట్టు నొప్పి, అలాగే మంట, అనే మంట, అలాగే కొంత రిలీఫ్ వాడికి ఎలా ఉంటదంటే చల్లటి వాటర్ కానీ కూల్ ఐస్ కానీ అలాంటివి తాగితే కొంత రిలీఫ్ వస్తుందని చెప్తుంటాడు. సో ఈ పిక్చర్ ఉండి వీటితో పాటు జ్వరం ఉండి జ్వరంలో ఎటువంటి దాహం కానీ లేకుండా ఉన్న ఫేస్. సో ఈ పిక్చర్ తో వచ్చారనుకో, ఏం రెమెడీ ఇండికేట్ అవ్వచ్చు? ఎస్. ఇంకా ఎవరైనా? సో క్లియర్ కట్ గా మనకి పిక్చర్ ఎపిస్ అనేటువంటి రెమెడీ ఇండికేట్ అవుతుంది. సో అందులో ఆ పెయిన్ క్యారెక్టరిస్టిక్ మనం చూసుకోవాలి. అండ్ మొడాలిటీస్ మనకి మొన్న కూడా చెప్పారు సార్. ఈ ఈ ట- ఆ, మంట మనకి ఎలాగైతే తేనెటి కుట్టినప్పుడు ఎలాగైతే గుచ్చుకున్నట్టు ఉంటుంది, అలాగే దాంతో పాటు మంట కూడా ఉంటుంది. సో ఆ మంట, నొప్పి విత్ ఎమ్యులరేషన్ బై కోల్డ్, వేడి తట్టుకోలేకపోవడం, చల్లదనం బాగా ఇష్టపడడం, అలాగే ఎటువంటి దాహం లేకపోవడం, ఈ త్రీ కీ మొడాలిటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ చూసారా, నేను అంటే మనకి ఎపిస్ లో ఎలాగైతే మనం ఎడిమాటస్ కండిషన్స్ అంటారు కదా. సో అది థ్రోట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇవ్యున అలాగా సాక్ లాగా ఉబ్బిపోతుంది. మనం యూజువల్ గా ఐలిడ్స్ స్వెల్లింగ్ కేసెస్ లేదా అలాగా ఇంకా ఎడిమా కేసెస్ లో మనం ఎపిస్, క్యాలికార్బ్ ఎలాగైతే ఇన్- ఆలోచిస్తుంటామో, ఆ ఎడిమాటస్ కండిషన్ థ్రోట్ ఎఫెక్ట్ అయితే కనుక థ్రోట్ లో ఆ ఎడిమా ఇవ్యులాగా రూపంలో మనకు ఈ బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇంకొక రెమెడీ. సో సో మీదే సేమ్ టాన్సిలైటిస్ పైన ఈ సాఫ్ట్ ప్యాలెట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బొడిపిల్లగా అలా కనిపిస్తుంటది. అది కూడా బాగా విపరీతంగా డార్క్ రెడ్ ఫేజ్ లో ఉంటుంది.
సో ఇందులో కూడా కొంత ఇవిలో కూడా వాపు ఉండొచ్చు. సో వీళ్ళకి సేమ్ మనకి ఇందాక చెప్పినట్లాగే మింగుతుంటే విపరీతమైన నొప్పి, అలాగే చెవుల్లోకి నొప్పి రేడియేట్ అవుతూ ఉంటుంది. బాగా వేడిగా ఆవిర్లు ఏదో ఒక గొంతంతా ఏదో ఒక బొగ్గు పెట్టినట్టు కాలిపోతున్నట్టు బొగ్గు అలాంటివి పెట్టినట్టు అంతా ఆవిరిగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం టాన్సిల్స్ చూసినట్టయితే చిన్న చిన్న వైట్ డాట్స్ లాగా కనిపిస్తుండొచ్చు, చిన్న వైట్ పొక్కుల్లాగా, ఏదో ఫాల్స్ మెంబ్రేన్ ఉన్నట్టు. వాళ్ళు కూడా ఏమీ మింగలేరు. సో ఈ పెక్యులర్ అంటే ఈ టాన్సిల్స్ తో పాటు ఈ ఎడిమా ఆఫ్ అంటే ఈ గొంతు సాఫ్ట్ ప్యాలెట్ తర్వాత ఈ టాన్సిల్స్ లో ఉన్నటువంటి వైట్ డాట్స్ స్పాట్స్ ఇలా ఉండి దాంతో పాటుగా సర్వికల్ లింఫ్ నోడ్స్ కూడా బాగా గడ్డుగా వాపు వచ్చినట్టుగా ఇలా వాచిపోయి ఉంటాయి. అక్కడ కూడా పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లేదా మనం పట్టుకొని చూస్తే కనుక కొంచెం హార్డ్గా అలా తగులుతూ ఉంటాయి గ్లాండ్స్ అంతా కూడా. సో ఈ మొడాలిటీస్ తో మనకి యూజువల్గా రేడియేషన్ బాగా ప్రామినెంట్ గా ఉంటుంది. పెయిన్ అక్కడ లోకలైజ్డ్ కాకుండా పెయిన్ రేడియేటింగ్ టు ఇయర్స్ అది బాగా ప్రామినెంట్ గా ఉంటే కనుక ఫైటో లెక్క ఇండికేట్ అవుతుంది. వాళ్ళు వేడి అంటే వేడిగా ఏదన్నా తాగలేరు అనమాట. డిఫికల్టీ ఇన్ స్వాలింగ్ హాట్ లిక్విడ్స్, ఫైటో లెక్కలో అది క్యారెక్టరిస్టిక్. ఈ గ్లాండ్యులర్ ఎన్లార్జ్మెంట్ ఉండి పెయిన్ రేడియేటింగ్ టు ఇయర్స్ అండ్ అది చెప్పే కదా మనకి వేడి వేడిగా పొగలు అంటే ఒక బొగ్గు పెట్టినట్టు అంతా కాలిపోతున్నట్టు సెన్సేషన్ చెప్తారు ఫైట్లకు కావాలి. ఖచ్చితంగా ఆ మొడాలిటీ రేడియేటింగ్ టు ఇయర్స్ ఉంటుంది అన్నమాట ఫైటర్లకు. అండ్ ఆల్సో బెటర్ బై హాట్ డ్రింక్. సో ఈ సో ఇందాక మనకి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనం చూసుకోవాలి. పిల్లవాడు కానీ లేదా కొంత యంగ్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ కానీ ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు పిల్లవాడు ఏ స్టేట్ లో ఉన్నాడో అది కూడా మనం గమనించుకోవాలి. అనేదాక మనం చెప్పినట్టు బెల్లడోనా పిల్లవాడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. అంటే హై ఇరిటబిలిటీ, ఆ పెయిన్ తట్టుకోలేక బాగా గట్టిగా అరవడం, ఏదైనా ఒక జార్ అంటే ఎవరైనా వచ్చి మాట్లాడిచ్చినా సో ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది బాగా. దాంతో పాటు భయం కూడా వాడికి భయపడుతుంటారు వీళ్ళు. జనరల్ బెలడోనా పిక్చర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇంకొక సేమ్ మొడాలిటీస్ అంటే సేమ్ ఫేజ్ ఉన్నటువంటి రెమెడీ మనకి ఎకోనైట్ పిక్చర్ కూడా అట్లాగే ఉంటుంది. ఎకోనైట్ లో కూడా
సడన్ గా ఆన్సెట్ ఏదైనా చల్లటి గాలికి వెళ్ళొచ్చారు, వింటర్ సీజన్, పొద్దున్నే ట్యూషన్లకు వెళ్తుంటారు 5ంటికి 6ంటికి పిల్లల్లో. ఎక్కువగా అలాంటి వాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి పొద్దున్నే ట్యూషన్లు పంపిస్తారు, కోచింగ్లకని. సో అలాంటి వాళ్ళల్లో వాళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ చల్లటి గాలికి, డ్రై కోల్డ్ ఎయిర్, సో అది అక్కడ క్యారెక్టరిస్టిక్. సో అలాంటి ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యి వచ్చి వాళ్ళు ట్యూషన్ నుంచి రాగానే ఇంకా గొంతు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. బాగా వాపు అలా పెరిగిపోతూ ఉంటుంది. మంట చెప్తారు, డ్రైనెస్. దాంతో చాలా వాళ్ళు రెస్ట్లెస్ గా ఉంటారు. ఆ యాంగ్జైటీ అనేటువంటిది, ఆ రెస్ట్లెస్నెస్, కొంత భయం, ఏదో అయిపోతుంది, లేకపోతే ఇంకా ఇది ఇంకా ఏదైనా అవుతుందేమో గొంతులో అన్నంత పిక్చర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సేమ్ బెలడోనా లాగే ఆన్సెట్ ఉంటుంది, సడన్ ఆన్సెట్. సో ఈ చల్లటి ఎయిర్ మనం కాజేషన్ బాగా మనం గమనించవచ్చు అనమాట ఎకనైట్ లో. సో వాడు వచ్చిన ఫేజ్ ని బట్టి మనకి, ఇప్పుడు అది ఎక్స్పోజ్ అయిన కొద్దిసేపటికే మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఈ 2-3 రెమెడీస్ మనం ఆలోచించాలి. మనకి ఇందాక చెప్పినట్లాగా బెల్లడోన అంత కంజెషన్ అంటే ఏదో కళ్ళు ఎర్రగా అయిపోయి బాగా అంటే బాగా ఆ, తలంతా బాగా వేడిగా, ఇదంతా క్యారోటిడ్స్ అంతా బాగా బౌండింగ్ పల్సేషన్స్, బ్రైట్ రెడ్నెస్. సో ఇంత కంజెషన్ మనకి ఎకనైట్ లో కనిపించదు. బట్ ఆ ఎక్యూట్ ఆన్సెట్, సడన్ ఆన్సెట్ ఫేస్ మనకి ప్రామినెంట్ గా ఉండి, ఈ హీట్, బాగా రెడ్నెస్, బాగా కంజెషన్ ప్రామినెంట్ గా లేకపోతే కనుక మనం ఫస్ట్ ఎకనైట్ ఆలోచించాలి. అదే ఆ రెడ్నెస్ హీట్ బాగా ఉండి కొంచెం లైట్, కొంచెం మోషను, అంటే కొంచెం కదిలినా, కొద్దిగా అటు ఇటు తిరిగినా భరించలేకపోవడం, ఆ జార్ అనేటువంటిది, అంటే బెలడోనా మనకి మొన్న కూడా చెప్పారు, జార్ ఏదైనా కొంచెం కుదుపు కానీ కదలటం కానీ అలాంటి ఇష్టపడు. సో అలాంటి మొడాలిటీస్ లేకుండా ఎక్యూట్ ఫేజ్ లోనే వస్తే మనం ఈ 2 రెమెడీస్ అలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ అయితే ఏకోనైట్, అలా కాకుండా ఇంకా ఇంత కంజెషన్ ఉంటే ఇంకా మసిలిపోతున్నట్టుగా అంత వేడి అలా ఉంటారు, స్టార్టింగే 103కి వెళ్ళిపోతుంటది. అలా లేదు, కానీ సడన్ ఆన్సెట్ వచ్చింది, అలా ఉన్న పిక్చర్ మనం ఏకోనైట్ తీసుకోవచ్చు. సో ఇంకొకటి, వీళ్ళకి కొంత ఈ ప్రోగ్రెస్ అయ్యింది అంటే ఒక 1-2 డేస్ ప్రోగ్రెస్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చారు. అప్పటికి ఇంకా కొంచెం చీము పొక్కులు స్టార్ట్ అయినాయి టాన్సిల్స్ మీద. ఫీవర్ వచ్చింది స్టార్టింగ్ లో, డోలోలు అవి వేసేసారు, కొద్ది ఫీవర్ తగ్గింది. కానీ టాన్సిల్స్ మాత్రం అట్లాగే వాపు ఉండి పైకి చిన్న చీము పొక్కుల్లాగా వచ్చేసి ఆ ఫేజ్ లో మన దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా సేమ్ అదే కాజేస్, చల్లటి తాగారు, చల్లటి తిన్నారు, ఆ తర్వాత ఈ టాన్సిల్స్ వచ్చింది. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కంజెస్టివ్ ఫేజ్ అనేటువంటిది లేదు. సో కొంత ప్రోగ్రెస్ అయ్యి ఏ స్టేజ్ లో ఉంది, కొంత సపరేటివ్ స్టేజ్ అంటే ఇంకొంచెం ప్రోగ్రెస్ అయిపోయి ఫస్ట్ ఫామ్ అయ్యే స్టేజ్ లోకి వెళ్ళింది అనుకోండి. ఫస్ట్ ఫామ్ అయ్యి చిన్న చిన్న ఫార్కుల్స్ వాళ్ళకి దాని మీద ఫామ్ అయ్యి దాంతో బాగా పెయిన్, ఇవన్నీ కంప్లైంట్ చేస్తున్నారు. వాడికి కూడా చల్లదనం, చల్లటి గాలి, చల్లటి నీళ్లు, కొంచెం
గాలి తగిలినా లేదా చలి ఎలా ముట్టుకుందామని టచ్ చేసినా గానీ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు, మింగలేరు, దుప్పటి కప్పుకొని పడుకుంటుంటారు. అంత చలిగా ఉంటదన్నమాట. ఏమాత్రం కొంచెం చల్లదనం కూడా భరించలేరు, ఫ్యాన్ గాలి భరించలేరు. కొద్ది మంచినీళ్ళు తాగుతా అని కొద్దిగా ఆ నీళ్లు మామూలుగా ఉన్నా అది భరించలేరు. అంత చల్లగా ఉన్నాయని వేడి చేసి ఇవ్వండి, వేడి నీళ్ళు కావాలి. పెయిన్స్ వచ్చేటప్పటికి బాగా ఏలో ముళ్ళతో గుచ్చినట్టుగా, పొడుస్తున్నట్టు, టాన్సిల్స్ అంతా కూడా బాగా ఏదో గుచ్చుకున్నట్టు పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. ఏదైనా తాగుతావా అంటే కొంచెం ఏదైనా పక్కన వాడి తమ్ముడు ఎవరో టీవీ చూస్తున్నా, వాడు ఏదైనా కొంచెం అరుస్తున్నా, మాట్లాడుతున్నా, గోల్ చేస్తున్నా వీడు తట్టుకోలేడు, చాలా ఇరిటబుల్ గా ఉంటాడు. ఆపేసేయండి అన్నట్టు చిరాకు పడుతూ ఉంటాడు. సో పిక్చర్ ఏంటి, టాన్సిల్స్ మనం చూస్తే పాలికల్ పైన చీమ పొక్కుల్లాగా చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి ఫస్ట్ ఫామ్ అయి ఉన్న స్టేట్. అవి బాగా పొడుస్తున్నట్టుగా గుచ్చినట్టుగా బాగా పెయిన్, దాంతో పాటు ఫీవర్ ఉండి బాగా చలి, చల్లదనం తట్టుకోలేకపోవటం, కొంచెం చల్లటి గాలి కూడా భరించలేకపోవటం, బాగా ఆ చల్లదనానికి రూమ్స్ అంతా మొత్తం క్లోజ్డ్ గా ఉండి, అంటే మీన్ వేడిగా రూమ్ అంతా వేడిగా ఉండేలాగా, అలాగే వాడు కూడా బాగా దుప్పటి కప్పుకొని పోనీ అలా టాయిలెట్కి వెళ్ళి వచ్చే నీళ్ళు కడుక్కుందాం, ఆ కొంచెం ఆ వాటర్ టచ్ అయినా కానీ చలి వచ్చేస్తుంటుంది వాడు. అంత చిల్లీనెస్ అంటే ఆ చల్లదనం అనేటువంటిది భరించలేడు అనమాట. గొంతు కూడా ఇదా ఏదైనా మంచినీళ్ళు తాగినా అంత, ఏదైనా వేడి ఆవిరి పెట్టుకుంటే బాగుండు అన్నట్టుగా, వేడి నీళ్ళు తాగితే బాగుండు అన్నట్టుగా, దాంతో పాటు ఈ ఇరిటబిలిటీ, ఈ పిక్చర్ తో ఉన్నారనుకో, ఏం ఇండికేట్ అవ్వచ్చు? F for self. ఎస్. సో ఇది మనం హెపార్ సల్ఫ్ పిక్చర్. సో మనం ఆ ఫేజ్ ఎక్యూట్ ఫేజ్ నుంచి దాటి ఈ సపరేటివ్ ఫేజ్ వచ్చిన స్టేట్ లో ఇది మనకి ఇండికేట్ అవుతుంటుంది. సో అలాగే సేమ్ ఇదే పిక్చర్ ఉండి ఇంకొంచెం, సో మనకి ఆ కొరిలేషన్ కూడా చూసుకోవాలి. స్టార్టింగ్ లో మనం ఇదే పేషెంట్ అనుకోండి, సపోజ్ వాడికి స్టార్టింగ్ లో ఎట్లా ఉంది అని అడిగితే కనుక, ఇలాగే చల్లదనానికి ఎక్స్పోజ్ అయ్యాడండి, సడన్ గా బాగా జ్వరం వచ్చేసింది, తలంతా బాగా వేడిగా ఉండి ఒళ్ళంతా కాలిపోయి తలంతా ఎర్రగా, కళ్ళు ఎర్రగా అయిపోయి ఇలా ఉండి, ఆ గొంతంతా వేడిగా, టాన్సిల్స్ అంతా ఎర్రగా అయిపోయినాయండి స్టార్టింగ్ లో. మేము ఆ చూపించే డోలోలు అవి వేసాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా ఈ 2 రోజులైన జ్వరం తగ్గింది కానీ నొప్పి తగ్గట్లేదు, పర్స్ వచ్చేసింది. మనకి చూస్తే పిక్చరు హెపార్ సల్ఫ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో దాని ఎక్యూట్ ఫేజ్ మనకి, మనం చూసుకుంటే గనక ఎక్యూట్ లో ఓకే బెలడోనా ఇండికేట్ అయినటువంటి స్టేట్ చెప్తారనమాట. సో అలాగా మనం రిలేషన్ కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు. మనకి బెలడోనాకి కొంత క్రానిక్ గా క్యాల్కేరియా కార్బ్ అనేటువంటిది మనం ఇస్తుంటాం. సో క్యాల్కేరియా కార్బ్ పిల్లల్లో అంటే మనం క్రానిక్ గా ట్రీట్ చేస్తున్న కేసెస్ క్యాల్కేరియా కార్బ్ అయినా ఉండొచ్చు, లేదా కొంత పిల్లలు బాగా కొద్దిగా ఒబేస్ గా ఉండి జనరల్ గానే కొంత ఆ, అలసటగా, తొందరగా అలసిపోవడం, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేకపోవడం, తొందరగా స్వెట్టింగ్ వచ్చేయటం,
సో ఇలాంటి క్యాల్కేరియా టెండెన్సీ ఉన్నటువంటి పేషెంట్ పేషెంట్ లో వచ్చినటువంటి టాన్సిల్స్ లో కనుక వస్తే కనుక ఖచ్చితంగా అది బెలడోనా పిక్చర్ అయి ఉంటుంది. సో అలా కూడా మనం క్రానిక్ గా క్యాల్కేరియా పేషెంట్ ట్రీట్ చేస్తుంటే వాడికి ఏదైనా ఎక్యూట్ ఫేజ్ వస్తే కనుక ఖచ్చితంగా ఆ క్రానిక్ రెమెడీ తాలూకు ఎక్యూట్ పిక్చర్ మొడాలిటీస్ తో వ్యక్తం అవుతుంటుంది ఆ వైటాలిటీ. అందుకే మనకి ఆ ఆ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ అనేటువంటి చెప్పారు. ఎందుకు క్యాల్కేరియా బెల్డోనాకి కాల్కేరియా ఇండికేట్ అవుతుంది క్రానిక్ గా. సో అలాంటి కేసెస్ లో ఎక్యూట్ గా ఉన్న పిక్చర్స్ వచ్చి అది ఆ థ్రోట్ అనే కాదు, అది కొరైజా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు, అపెండిసైటిస్ అవ్వచ్చు, లేదా ఎక్యూట్ గా ఏదైనా వచ్చిన క్రానిక్ క్యాల్కేరియా పేషెంట్స్ లో ఎక్యూట్ గా వచ్చిన పిక్చర్స్, ఎక్యూట్ గా వచ్చిన డిసీజెస్ ఏదైనా కానీ యూజువల్ గా ఈ టైప్ ఆఫ్ బెలడోనా పిక్చర్ మనకి ప్రామినెంట్ గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా అదే అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ మొడాలిటీస్ తో ఎక్స్ప్రెస్ అవుతుంది. అందుకనే మనకి ఆ బెలడోనా క్యాల్కేరియా. సో ఇలాంటి పిక్చర్ వచ్చి క్యాల్కేరియా పేషెంట్ మనకి ఎక్యూట్ ఫేజ్ దాటిపోయింది అనుకోండి, 4-5 రోజుల తర్వాత వచ్చాడు అనుకోండి, స్టార్టింగ్ పిక్చర్ బెల్డోనా కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి 5 days అయిపోయింది. ఇప్పుడు బెల్డోనా ఇవ్వలేం కదా. సో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఎందుకంటే సేమ్ వైటాలిటీ కదా ఎక్స్ప్రెస్ చేసేది. సో మనకి హెపార్ సల్ఫ్ క్యాల్కేరియా, అందుకనే క్యాల్కేరియాతో ఉన్నటువంటి సంబంధం, రిలేషన్ ఉన్నటువంటి పిక్చర్స్ లోకే అది దారి తీస్తుంది అనమాట ఆ వైటాలిటీ. ఐదర్ క్యాల్కేరియా సల్ఫ్ లోకి వెళ్ళొచ్చు, లేదా హెపార్ సల్ఫ్ లోకి రావచ్చు. హెపార్ సల్ఫ్ క్యాల్కేరియా యాక్చువల్గా దాన్ని. సో ఆ కాన్స్టిట్యూషన్ మనకి క్రానిక్ గా ఒక రెమెడీ ఆ పిల్లవాడిది కానీ మనకి తెలిసినట్టయితే కనుక దాని అక్యూట్ మొడాలిటీస్ లోకి కానీ, లేదా దాని తాలూకు సాల్ట్స్ ఏదైనా ఉన్నా, దాని కాంబినేషన్ రెమెడీస్ లోకి ఉన్నా, సో యూజువల్ గా అలాంటి పిక్చర్ లోకి లీడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనకి క్రానిక్ గా ట్రీట్ చేయట్లేదు, వాడు అక్యూట్ గా వచ్చాడు అనుకోండి, అప్పుడు మొడాలిటీస్ బట్టి దాన్ని బట్టి ఇవ్వడమే. కానీ మనకి క్రానిక్ పేషెంట్ ఉంటే కనుక ఇలాగా కూడా మనం ఆలోచించాలి. ఓకే, ఆ, ఏ ఫేజ్ లో వచ్చాడు, దీని అక్యూట్ ఏంటి, క్రానిక్ ఏంటి, క్రానిక్ రెమెడీ తాలూకు అదర్ సాల్ట్స్ కానీ కాంబినేషన్ రెమెడీస్ లో ఈ ఎఫినిటీ ఉన్న పిక్చర్ ఉన్నటువంటిది ఏంటి, అలా మనం చూసుకోవాలి. ఇంకా క్యాల్కేరియా కార్బైడ్ ఈ ఈ పస్ బాగా ఫామ్ అయిపోయింది అన్న స్టేట్ లో వచ్చాడు అనుకోండి, మోర్ ఆఫ్ యూ కెన్ గో ఫర్ ఈ సల్ఫ్, క్యాల్కేరియా సల్ఫ్ కానీ, లేదా హెపార్ సల్ఫ్ కానీ, ఇలా అలా కూడా మనం ఆలోచించాలన్నమాట. సో సైడ్ ఎఫినిటీస్ కూడా మనం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది, తర్వాత గ్రాడ్యువల్ గా రైట్ సైడ్ కి, అంటే ముందు లెఫ్ట్ టాన్సిల్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత గ్రాడ్యువల్ గా రైట్ టాన్సిల్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత రైట్ తగ్గి మళ్ళీ లెఫ్ట్ కి వస్తూ ఉంటుంది. సో ఈ చేంజ్ ఆఫ్ సైడ్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక కేసులో మనకి టాన్సిల్స్ అంటే సేమ్ ఇదే ఇన్ఫ్లమేషన్ ఉండి కొంత టాన్సిల్స్ అంతా ఎక్యూట్ లెస్నెస్ అంటే ఎక్యూట్ రెడ్నెస్ లేకుండా కొంత పర్పుల్ కలర్ లో, లేదా కొంచెం డార్క్ షేడ్, అంటే కొద్దిగా నలుపు కొంచెం అట్లా, ఆ పర్పుల్ కంజెషన్ అంటారు. సో ఆ టైప్ ఆఫ్ కంజెషన్ ఉండి లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ, అంటే లెఫ్ట్ టాన్సిల్, లెఫ్ట్ సర్వికల్ నోట్స్ కానీ ఎడం వైపు బాగా వాప్ వచ్చేసి ఉంటుంది.
వాళ్ళు ఏమాత్రం కూడా మింగలేరు, ఎస్పెషల్లీ లిక్విడ్స్. నీళ్లు తాగుతావా అంటే నొప్పి వచ్చేస్తుంది అంటాడు. కానీ ఏదన్నా బ్రెడ్ లేకపోతే కొంచెం జావ ఇలా ఇస్తున్నా అంటే అలాంటి సాలిడ్స్ తింటావా అంటే తింటాడు బానే. కానీ నీళ్లు తాగడానికి చాలా విపరీతంగా నొప్పి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి పిక్చర్ ఉండి వాడు అంత ఈ పెయిన్ అది ఉన్నా కానీ ఆడు పిల్లాడితో కానీ మిగతా మిగతా వాళ్ళ పిల్లలతో కానీ లేదా ఇంట్లో కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, పలకరిస్తూ ఉంటాడు, లేకపోతే సంథింగ్ ఆ టాకిటివ్ నేచర్ అనేటువంటిది గమనించాం. యూజువల్ గా ఆ పెయిన్ ఉంటే మాట్లాడరు, కామ్ గా ఉంటారు. కానీ వాడిని చూస్తే కొంచెం ఏదో పెక్యులర్, వీడేంటి ఇట్లా పెయిన్ ఉన్నా గానీ ఎలా అంత ఏదో సోది కబుర్లు చెప్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తా ఉంటది. సో ఇవన్నీ కూడా మనం ఆ ఆ గమనించాలి, ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది కూడా మనం. సో ఆ నేచర్ ఆఫ్ టాన్సల్, పర్పుల్ విత్ అగ్రవేషన్ ఫ్రమ్ లిక్విడ్స్ అండ్ నాట్ ఫ్రమ్ పెయిన్, అగ్రవేటెడ్ బై లిక్విడ్స్ అండ్ నాట్ బై సాలిడ్స్, అండ్ సైడ్ ఎఫినిటీ, లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ అండ్ మొడాలిటీస్. వీడికి ఇక్కడ అంతా ఏదైనా ఇలా థ్రోట్ దగ్గర కానీ గొంతు దగ్గర కానీ ఏదైనా అలా గట్టిగా ఏదో బిగేసినట్టు, వాడికి కొంచెం లూజ్ చేసేసుకోవాలన్నట్టుగా ఆ మనకి చెప్తారు కదా ఈ కాలర్ దగ్గర టైట్ గా, అది భరించదారనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పై వరకు బటన్ పెట్టేసి టై పెడుతుంటారు, వాడు అది భరించలేడు. మనం చెప్పుకునేటువంటిది ఎక్యూట్ ఫేస్ దాటి కొంత క్రానిక్ అంటే సబ్ ఎక్యూట్ ఫేస్, ఫీవర్ లేనటువంటి, ఫీవర్ సబ్సైడ్ అయిపోయి టాన్సిల్స్ మాత్రమే ఉండి, టాన్సిల్స్ ఇలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు వాడి పిల్లలు స్కూల్ పంపిస్తూ ఉంటారు, కానీ ఇలా టై మాత్రం పెట్టనేడి. టై పెట్టాలంటే ఏం చేయాలి, కార దగ్గరికి అనేసి మొత్తం అక్కడ బటన్ పెట్టి పై వరకు టై నాట్ వేసేసి ఇది పెట్టేస్తారు. సో వాడికి అది భరించలేడు. థ్రోట్ అంట ఏదో కంజెస్ట్ అయిపోయినట్టు, అదే బిగుసుకుపోయినట్టు, అది తట్టుకోలేడు అనమాట పిల్లవాడు. పోనీ అంత పెయిన్ ఉంది కదరా, మరి కొంచెం ఏదైనా వేడి వేడి పాలు తాగుతావా అంటే వద్దు, నాకు కూల్ డ్రింక్ కావాలంటాడు. సో ఈ పిక్చర్ తో ఉన్నాడు. సో మీరు చెప్పినట్టే మనకి క్లియర్ కట్ అంటే ఈ ఇలాంటి మొరాలిటీస్ వాళ్ళు చెప్పరు, కానీ మనకి కొంత ఆ అబ్జర్వేషన్ కూడా చూసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ ఉంది, థ్రోట్ దగ్గర ఎలాంటి టైట్నెస్ అది భరించలేకపోతున్నాడు, వేడి తట్టుకోలేకపోతున్నాడు, చల్లటి కావాలనిపిస్తుంది. అలాగే లిక్విడ్స్ ఇబ్బంది పడుతున్నాడు తాగడానికి, వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏదైనా ఘన పదార్థం అన్నం అయితే బాగానే తింటున్నాడు. సో ఇవన్నీ కొంచెం పెక్యులర్ గా ఉన్నాయి. సో ఈ పెక్యులారిటీస్ ని బట్టి అండ్ మనం చెప్పుకున్నట్టు వీడు చాలా టాకెటివ్ గా, కొంచెం ఇంత ఇది ఉన్నా కానీ కొంచెం ఆ అందరితో ఏదో సెటర్లు వేయటం అలాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అంటే సో మచ్ టాకెట్, యూజువల్ గా మనకి పెయిన్ ఉన్నప్పుడు కామ్ గా ఉండే స్టేట్ కాకుండా కొంత లక్పాసిటీ అనేటువంటిది మనం గమనిస్తాం. సో అలాంటి పిక్చర్ ఉంటే గనక మీకు లెకసిస్ ఇండికేట్ అవుతుంది. సో ఒక కేసులో అంటే ఇలాగే సేమ్ ఇదే పిక్చర్, ఇలాంటి పిక్చర్ డెవలప్ అయింది. మనం అంటే రెట్రోస్పెక్టివ్ గా అసలు ఈ స్టేట్ మనం మనకు హోమియోపతి పరంగా ఏంటి, ఏదైనా మన వైటాలిటీ డిస్టర్బ్ అయినప్పుడు మనకి ఇలాంటి ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫిజికల్ గా ఒక పర్టికులర్
ఆర్గాన్ కానీ ఒక పర్టికులర్ ఫంక్షన్స్ కానీ ఒక పర్టికులర్ ఆర్గాన్ తాలూకు ఫంక్షన్స్ కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అదే కదా మన థియరీ. సో ఆ డిస్టర్బెన్స్ ఎక్కడొచ్చింది? యూజువల్గా మన థియరీ పరంగా స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ ఎమోషన్స్, స్టేట్ ఆఫ్ డెల్యూషన్స్, ఆ స్టేట్ లో వచ్చినటువంటి టర్బులెన్స్, డిస్టర్బెన్స్ కొంచెం కింద లెవెల్కి వచ్చేసి ఫంక్షనల్ లెవెల్ సెన్సేషన్ అదే ఇంకొంచెం ఫంక్షనల్ సెన్సేషన్స్ లెవెల్స్ తర్వాత pathological గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఓ కేసులో ఇలాగే ఈ పిక్చర్ అంతా వచ్చింది. ఒక పిల్లవాడికి ఇలాగా అంటే ఇలా టైట్నెస్ భరించలేకపోవటం ఇలా. సో కొంచెం రెట్రోస్పెక్టివ్ గా అడిగాను అనమాట. అంటే అసలు ఇలాంటి పిక్చర్ వచ్చింది అంటే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ లో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉండాలి కదా, అది ఏంటి అని తెలుసుకుందాం ఉద్దేశంతో జస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేశాను అనమాట. ఏం జరిగిందిరా అని, ఏమన్నా స్కూల్లో ఏమన్నా అయిందా ఏంటి అడిగాను అనమాట. అడిగితే చెప్పాడు. యూజువల్గా ఫస్ట్ ఏం చెప్పలేదు, బట్ కొంత అలా చిన్నగా ప్రో వాడితో కొంచెం సరదాగా ఉన్నట్టుగా అలా మాట్లాడి చెప్తే అడిగితే వాడు వాడు బెంచ్ మెట్ వీడేదో చేస్తుంటే అది వెళ్ళి సైలెంట్ గా టీచర్ కంప్లైంట్ చేశాట. టీచర్ ఏమో అది గమనించేసి వీడిని నిల్చోబెట్టి బయట నిలబెట్టింది. అప్పుడు వాడు కామ్గా బయట నిల్చున్నాడు. కానీ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వా వాడు అంటే ఆ, మరి నీకు ఎట్లా అనిపించిందిరా ఆ టైంలో అంటే, అప్పుడు ఏమనిపించలేదు, కామ్గా వచ్చి కూర్చున్నాను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత. కానీ తర్వాత వాడు బయటికి వచ్చేటప్పుడు వీడి సైకిల్ని నేను చెట్టైనా పడేయాలి వీడిని, లేకపోతే వీడిని ఎలాగైనా మళ్ళీ టీచర్ చేత వీడిని ఏం తప్పు చేస్తాడా అని చూస్తున్నా, వీడు మళ్ళీ ఎట్లాగైనా టీచర్ చేత వీడిని బయట నిలబెట్టించాలి, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా, నన్ను అట్లా చేశాడు, నేను ఏం చేయకపోయినా అందరి ముందు అట్లా నిలబెట్టించాడు. మరి ఏమైనా చేసేవరా అంటే, లేదు నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని, ఎట్లా చేయాలా అని ఆలోచిస్తున్నా అని చెప్పాడు. సో వాడికి టాన్సిల్స్ వచ్చాయి. సో అప్పుడు పిక్చర్ ఇలా ఉంది. సో ఇది మనకి చెప్పరు పేషెంట్లు. సో అలాగా మనం కొంచెం ఈ రివర్స్ ఆ స్టేట్ ఎందుకు డెవలప్ అయ్యింది. యూజువల్ గా మనం ఏంటి, ఫస్ట్ ఏ ఎగ్జాంపుల్ ఏదో ఇగ్నిషియం అనుకోండి, బాగా ఏదో గ్రీఫ్ వచ్చింది తర్వాత ఇంకో కంప్లైంట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం ఆ గ్రీఫ్ ఉంది కాబట్టి ఇలా ఇస్తుంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ వచ్చింది ఫిజికల్ కంప్లైంట్, మనకి స్టేట్ ఆఫ్ మైండ్ ముందు తెలియదు కదా. సో అలాగ మనం ఈ పిక్చర్ వచ్చింది అంటే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఖచ్చితంగా ఏదో స్టేట్, ఆ రెమెడీ తాలూకు స్టేట్ ఉండుండొచ్చు అనేటువంటి రెట్రోస్పెక్టివ్ స్టడీ చేసుకుంటే మనం ఇంకొంచెం ఆ పేషెంట్ ని అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఇలా ఇచ్చినా తగ్గిపోతుంది ఆ మొడాలిటీస్ చూసుకొని, బట్ వాడిని అర్థం చేసుకోవాలి అంటే ఇది ఎందుకు డెవలప్ అయింది, లెకసిస్ పిక్చరే ఎందుకు వస్తుంది, వాడి మైండ్ ఆ టైంలో ఆ స్టేట్ లో ఉంది కాబట్టి లెక్సిస్ పిక్చర్ మేనిఫెస్ట్ అయింది టాన్సిస్ రూపంలో. సో ఆ ఆ వైటల్ స్టేట్ ఏ స్టేట్ లో ఉంటే కనుక అదే ఫిజికల్ మొడాలిటీస్ రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది లెక్సిస్ తాలూకు ఎగ్జాంపుల్ పిక్చర్. సో ఇంకొక పేషెంట్ రైట్ సైడ్
అంటే మనకి ఇందాక మనం లెఫ్ట్ సైడ్ చెప్తున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ టాన్సిల్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఆ, ఇందాక చెప్పిన రెమెడీస్ లో అంటే లెఫ్ట్ సైడ్ దాంట్లో మనకి మెరక్ బిన్నయోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్కువగా అది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఈ మెర్క్ తాలూకు మొడాలిటీస్ బాగా రాత్రి అయ్యే టైం కల్లా విపరీతంగా పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇదంతా కూడా పిక్చరు 4-5 డేస్ లేదా 1 వీక్ తర్వాత డెవలప్ అయిన పిక్చర్స్ లో ఈ రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. వాడికి నోరంతా బాగా వాసన వచ్చేస్తూ ఉంటుంది, నోరంతా విపరీతంగా ఉమ్ము వచ్చేస్తూ ఉంటుంది, సలైవ బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, లేదా వాడికి ఫీవర్ ఫస్ట్ ఫ్యూ డేస్ తగ్గినా లేదా మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పస్ లాగా వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంటది. రాత్రి అయ్యే టైంకి విపరీతంగా చల్లదనం భరించలేడు, బాగా వేడిగా కావాలనుకుంటాడు. ఇక రాత్రి 8-9 ఆ టైం నుంచి ఇక చిన్నగా స్టార్ట్ అయిపోయి మధ్యరాత్రి అయ్యే టైం విపరీతంగా జ్వరం వణుకుతూ పోతుంటాడు. మళ్ళీ మార్నింగ్ అయ్యే టైంకి గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటది. డే టైం ఇంకా ఏదో 99 ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. సో ఇదే పిక్చర్ రన్ అవుతూ ఉంటుంది ఒక 3-4 డేస్ నుంచి. టాన్సిల్స్ చూస్తే మొత్తం ఫస్ట్ వచ్చినట్టుగా పొక్కులు పొక్కులు నీట్ లాక్టిల్స్ లాగా ఫాలికల్స్ లాగా అలా డెవలప్ అయిపోయి ఉంటాయి. ఇంకా చూస్తే ఇంకా బాగా ప్రొలాంగ్ అయితే గనక చిన్న అల్సర్స్ లాగా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మొడాలిటీస్ ఉండి చలి భరించలేకపోవడం, వేడి కావాలనుకోవడం, నైట్ టైం అగ్రవేషన్, అఫెన్సివ్నెస్, దీంతో పాటుగా యూరినరీ సిమ్టమ్స్ కూడా అసోసియేటెడ్ గా యూరిన్ బాగా అఫెన్సివ్ గా అవటం, యూరిన్ ఎల్లోగా అవటం ఉండి టాన్సెస్ లో పస్ గాని అల్సర్స్ ఉన్న స్టేట్ లో మెర్క్సాల్ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. సో ఇదే పిక్చర్ ఉండి ఏదో ఒకవైపు ఓన్లీ లెఫ్ట్ సైడ్ టాన్సిల్ ఎఫెక్ట్ అయ్యి ఈ మెర్క్ తాలూకు ఇప్పుడు చెప్పినటువంటి మొడాలిటీస్ అన్నీ కూడా ఉండి ఒక టాన్సిల్ ఎఫెక్ట్ అయితే గనక లెఫ్ట్ సైడ్ అది మెర్క్ బిన్ అయోడ్ మనకి ఇండికేట్ అవుతుంది. లేదు రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే మెర్క్ ప్రోటో అయోడ్ ఇండికేట్ అవుతుంది. సో బేస్ మాత్రం మెర్క్ తాలూకు మొడాలిటీస్ చీఫ్ గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎఫినిటీ ఒక్కటే, అంటే సైడ్ ఎఫినిటీ ఒకటి మారితే కనుక ప్రామినెంట్ గా ఎడం వైపు గొంతంతా నొప్పి చెప్తారు బాగా. ఎడం వైపు టాన్సిలే బాగా వాచి ఉంటుంది, పస్ ఫామ్ అయిపోయి ఉంటుంది, అవన్నీ మిగతా మొడాలిటీస్ ఉంటాయి. అలాంటి కేసులో మెరక్ బిన్ అయోడ్ ఇండికేట్ అవుతుంది, బాగా మంచి రిజల్ట్ వస్తుంది. యూజువల్ గా అలాంటి ఎఫినిటీ ఉన్న కేసెస్ లో థ్రోట్ టాన్సిల్ అనే కాదు, ఎడం వైపు గొంతు నొప్పి కంప్లైంట్ చేస్తుంటారు. కాజేషన్ లో మనం చూసుకోవచ్చు, సేమ్ చల్లదనం బాగా ఎక్స్పోజ్ అయిన వింటర్ సీజన్ లేదా చల్లటి తాగిన తర్వాత వచ్చేటువంటి కంప్లైంట్స్ లో గొంతు నొప్పులు ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న కేసులో మెర్క్విన్ బాగా పనిచేస్తుంది. సేమ్ ఎఫినిటీ ఉండి అదే సేమ్ మొడాలిటీస్ సేమ్ కాజేషన్ ఉండి ఇక కుడివైపు బాగా కంప్లైంట్ చేస్తున్నారు గొంతు నొప్పి, కుడివైపు టాన్సిల్ వాపు వచ్చేసి పస్ ఫామ్ అయిన స్టేట్ లో మెర్క్ ప్రోటో అయోడ్ ఇండికేట్ అవుతుంది.
సో ఇలాగా ఒకవైపు కాకుండా ముందు ఒకవైపు వచ్చి అలాగే తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది. 2 రోజుల తర్వాత మళ్ళీ కుడివైపు గొంతు నొప్పి, కుడివైపు దవడ దగ్గర, కుడివైపు టాన్సిల్ దగ్గర అంతా పెయిన్ చెప్పారు. 2 రోజుల తర్వాత మళ్ళా అది ఎడమ వైపు గొంతు నొప్పికి మారి ఎడమ వైపు టాన్సిల్ అంతా నొప్పి వచ్చేసి ఈ దవడంతా నొప్పి చెప్తా ఉంటారు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అక్కడ తగ్గి మళ్ళీ కుడివైపు వచ్చేస్తా ఉంటది. వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్స్ వాడతారు, యాంటీబయాటిక్స్ వాడతారు, ఇటువైపు తగ్గిపోయిందని చెప్తారు. మళ్ళీ ఇటువైపు వచ్చిందని అంటారు. మళ్ళీ ఇక్కడ తగ్గి మళ్ళీ కుడివైపు వచ్చిందంటారు. సో ఈ చేంజబిలిటీ మనం చూసుకోవాలి. ఇలా చేంజ్ అవుతున్న కేసెస్ లో లైకోపోడియం, పల్సటిల్లా, లాక్ క్యానినం ఈ రెమెడీస్ మనకి యూజువల్ గా ఇండికేట్ అవుతుంటాయి. ఫస్ట్ లెఫ్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత రైట్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ లెఫ్ట్ అలా పోతుంటే కనుక బ్లాక్ క్యాన్ ఇండికేట్. అది కాకుండా రైట్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత లెఫ్ట్ వచ్చి మళ్ళీ రైట్ కి వచ్చి ఎక్కువగా రైట్ ఎఫినిటీ ఉన్న స్టార్టింగ్ ఫేస్ ఎఫెక్ట్ అయ్యి ఆ పెయిన్ ఇంకా ఇలా రైట్ సైడ్ అంతా దవడ తర్వాత చెవుల దగ్గరికి ఎలా రేడియేట్ అయిపోయి ఆ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కువగా లైకోపోడియం ఇండికేట్ అవుతుంది. బోత్ సైడ్ ఉంటేనండి స్టార్టింగ్ మామూలు మన మొడాలిటీస్ని బట్టి డిసైడ్ చేసుకోవటం అది. అంతే అంతే. అంటే ఆ, ఏదైనా మొడాలిటీసే కానీ ఆ ఫేజ్ మారుతున్నటువంటి ఫేజ్ ఉంటే కనుక ఈ టైప్ ఆఫ్ రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. వాళ్ళకు కూడా ఈ ఇంకా మీకు ఆ చేంజబిలిటీ బాగా ఎక్కువగా ఉంటే మనకి మామూలుగానే పల్సిటీలో తెలుసు కదా, ఆ చేంజబిలిటీ అనేటువంటిది ప్రామినెంట్ గా ఉంటుంది. వాడికి వేరు భరించలేరు, చల్లదనం కూల్ ఎయిర్ చల్లగా కావాలనిపిస్తూ ఉంటుంది. పల్సిటీలో నేచర్ కూడా మైల్డ్ జెంటిల్ అలాంటి పిల్లల్లో ఉండి ఆ చేంజ్ అవుతున్న ఫేజ్ ఉంటే గనక మనం పల్సిటీలో ఇండికేట్ అవుతుంది. అలాగే లైకోపోడియం ఓన్లీ రైట్ కి ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయినా మళ్ళా ఎండింగ్ మళ్ళా రైట్ కే వస్తుంది. అంటే ఇది మనకి ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు మనకి స్టార్టింగ్ వస్తే మనకు కొంత పర్వాలేదు, మనకి కొంత మెడికేషన్స్ వాడి వస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ ఈ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది చూసుకోవాలి కాజేషన్, తర్వాత ఏది ఎఫెక్ట్ అయింది ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఏది ఉంది అనేటువంటిది సీక్వెన్స్ కూడా చూసుకోవాలి. మనం ఏదో లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ ఏదో మెరకుబినా ఎవడో ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇది తగ్గుతుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కుడివైపు వస్తుంది. సరే ఇప్పుడు మెర్క్ రైట్ సైడ్ కదా అని మెర్క్ ప్రోటోయాడ్ ఇచ్చాం, మళ్ళీ అది తగ్గింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇది ఇస్తే అది తగ్గి అది తగ్గి అది ఇస్తే ఇది తగ్గుతుంది. అప్పుడు మనం చూసుకోవాలి, ఓహో ఇది ఇది కాదు, చేంజబిలిటీ అనేటువంటిది దాంట్లో ఉంది, ఆ ఆ డిసీజ్ పిక్చర్ లో చేంజబిలిటీ అనేది ఉంది, అలాంటి రెమెడీ మనం ఇవ్వాలి. ఆ చేంజబిలిటీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ అయితే గనక లైకోపోడియం, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే కనుక లాక్ క్యానిన్ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. సో ఇంకొంచెం ఈ పస్ స్టేజ్ నుంచి ఈ సపరేటివ్ స్టేజ్ నుండి ఇంకొంచెం బాగా డీపెన్ అయిపోయి బాగా అంటే నెక్రోటిక్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే కొంచెం ఇంకొంచెం మ్యాలిగ్నెన్సీ నెక్రోటిక్ అల్సరేటింగ్ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతే కనుక ఇంకా బాగా విపరీతంగా హై ఫీవర్స్ ఉంటాయి అనమాట. 104, 105 ఎలాంటి కూడా పిక్చర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంతే అంత డికంపోజ్ అయిపోయిన స్టేట్ లో కూడా ఉండొచ్చు. టాన్సిల్స్ బాగా ముదిరిపోయి సెప్టిక్ అయిపోయిన కండిషన్స్ లో. మెర్క్
కొరోసివ్స్ అంటారు. అంటే మెర్క్ పిక్చర్ ఉండి బాగా థ్రోట్ అంతా కూడా ఇంకా అల్సర్స్ వచ్చేస్తాయి. ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఇవాళ కొంచెం ఒక అల్సర్ చిన్న స్టార్ట్ అవుతుంది టాన్సిల్స్ మీద కానీ థ్రోట్ లో కానీ, రేపటికల్లా ఇంకా నోరు మొత్తం నాలుక గొంతంతా ఇంకా మొత్తం చిన్న అల్సర్స్ వచ్చేస్తాయి మొత్తం. వాడికి ఎలా ఉంటదంటే ఇంకా మండిపోతుంటది లోపల, వేడి ఆవిర్లుగా వంత మంట. ఇక నోరు గొంతు త్రోటు మొత్తం ఈ అంతా కూడా మ్యూకస్ మెంబ్రెన్స్ అంతా కూడా విపరీతంగా వాపులాగా, అలాగే ఎర్రగా అయిపోయి విపరీతమైన నొప్పి కంప్లైంట్ చేస్తారు, మంట చెప్తుంటారు. కొంచెం వాడు సలైవా మింగినా గానీ అంత స్లైట్ టచ్ చేసినా విపరీతమైన నొప్పి అన్నంతగా ఉంటదన్నమాట. కొంచెం ఆ లిక్విడ్స్ అలాంటివి ఏదైనా ఏదైనా కొంచెం తాగినా గానీ ఇక గొంతు కన్స్ట్రిక్ట్ అయిపోతున్నట్టుగా, అలా పట్టేసినట్టుగా ఇంకా మింగలేరు అనమాట. అంత అల్సరేటివ్ స్టేట్. సో మీ ఇంత అల్సర్ స్టేట్ లో కూడా సేమ్ మనకి మెర్క్ బేస్ నైట్ ఫీవర్ అగ్రవేషన్, ఈ పెయిన్ కూడా క్యారెక్టరిస్టిక్ గా నైట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది పగలు కొంచెం పర్వాలేదండి, సాయంత్రం మొదలైందంటే ఇంకా సాయంత్రం నుంచి ఇక రాత్రి అయ్యే టైంకి ఇక విపరీతంగా ఎక్కువైపోతాయి. నోరు అసలు నేను తెరవలేను, ఏం మింగలేను, బాగా ఇంకా పొడిచినట్టుగా విపరీతమైన మంట ఎక్కువైపోద్ది, రాత్రి అసలు తట్టుకోలేను, నేను ఎప్పుడు రాత్రి వస్తే భయం వేస్తా ఉంటుంది నాకు, అలా చెప్తారనమాట. సో సేమ్ దాంతో పట్టుకొని యూరిన్ కూడా బాగా ఎల్లోగా అవడం, యూరిన్ బాగా విపరీతంగా మంట రావడం, అఫెన్సివ్నెస్ ఉంటది. బట్ అఫెన్సివ్నెస్ తో పాటుగా బర్నింగ్ ఎక్కువగా ఉంటే గనక అల్సర్స్ కానీ థ్రోట్ కానీ యూరిన్ లో కానీ, అలాంగ్ విత్ మెర్క్ సిమ్టమ్స్, ప్రామినెంట్ బర్నింగ్ ఉండి డికంపోజింగ్ స్టేట్ అంటే అల్సరేటివ్ స్టేట్ బాగా ఎక్కువగా ఉంటే కార్ మెర్క్ కరోసివరస్ అనేటువంటిది రెమెడీ ఇండికేట్ అవుతుంది. అలాగే ఇంకొక రెమెడీ, ఇది కూడా మంచి రెమెడీ. వాళ్ళకి కూడా సేమ్ థ్రోట్ అంతా కూడా అలా పర్ప్లిష్ డార్క్ రెడ్ స్పాట్స్ ఉంటాయి మొత్తం థ్రోట్ లో అంతా, అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. వాళ్ళు కూడా కొంచెం కూడా మింగలేరు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ థ్రోట్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లాండ్స్ అన్ని కూడా వాపు వచ్చేస్తాయి బాగా. ఈ సర్వికల్ గ్లాండ్స్ అంటారు చూడండి, లింఫ్ నోడ్స్ అంటారు కదా, ఈ గ్లాండ్స్ ఇవన్నీ కూడా బాగా వాపు వచ్చేస్తాయి. వచ్చేసి సెప్టిక్ స్టేట్ లో ఉండి ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, బ్రీతింగ్ కూడా బాగా అఫెన్సివ్నెస్ ఉంటుంది. దాంతో పాటు బాగా మగతగా ఉంటారు, విపరీతమైన నీరసం, మగత, డ్రౌజీగా ఉంటారు. మనకి ఎలాగైతే ఆ సెప్టిక్ స్టేట్ ఉంటుందో, సెప్టిసీమియా అంటారు కదా, అలాంటి పిక్చర్, బాగా నీరసంగా. అలాగే మనకి అక్కడ లోపల ఉన్నటువంటి గ్లాండ్ అదే అదే టాన్సిల్స్ పెయిన్ ఇయర్స్ లోకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అక్కడంతా అల్సర్స్ వచ్చేసి కొంచెం బ్లీడ్ అవుతున్నట్టుగా ఉంటుంది. పేషెంట్ చూస్తేనేమో డల్ గా మగతగా, అంటే రియాక్షన్ లేనట్టుగా అలాగుంటాడు. కొంత లో ఫీవర్ అలా రన్ అవుతూనే ఉంటుంది రోజుల తరబడి. సో ఇది పిక్చర్.
ఏంటి, గ్లాండ్స్ అంతా కూడా వాప్ వచ్చేసేసి ఉండడం, పెయిన్ బాగా మింగలేకపోవటం, టాన్సిల్స్ మీద అంతా అల్సర్స్ ఫామ్ అయిపోవటం, కొంచెం లెఫ్ట్ సైడ్ కొద్దిగా, అంటే యూజువల్ గా అంతా ఉన్నా కానీ త్రోట్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ ఉన్న కేసెస్ లో కూడా ఈ రెమెడీ ఇండికేట్ అవుతుంది. అలాగే త్రోట్ అంతా కూడా వాప్ వచ్చేసి ఉంటుంది, ఇలా పట్టుకోలేరు. ఇలా పట్టుకుంటే అక్కడంతా కూడా ఇలా నాడ్జిల్స్ లాగా తగులుతా ఉంటాయి అన్నమాట. ఏం మింగినా విపరీతంగా నొప్పి చెప్తా ఉంటారు. ఫీవర్ రన్ అవుతూ ఉంటుంది, ఫీవర్ లో బాగా మగతగా నీరసంగా పడుకొని ఉంటారు. సో ఇలాంటి స్టేట్, అది ఒక మనకి సెప్టిక్ కండిషన్ స్టేట్ అన్నమాట. స్టోపరస్ అంటారు చూడండి, అది అలాంటి, అంటే ఆ డ్రౌజీ స్టోపర్ కండిషన్ లాగా ఉంటాడు, కానీ టాన్సిల్స్ ఇలా ఉంటాయి పిక్చర్ అంతా కూడా. అలాంటి ఫీవర్ ఉన్నా, ఇంకొంచెం మగతగా ఉన్నా, కొంచెం బాగా రెస్ట్లెస్ గా స్లీప్లెస్ గా ఉంటాడు, ఏదో కొంచెం మాట్లాడుతున్నట్టుగా డెలీరియస్ గా ఉంటుంటాడు. బాగా అల్సర్స్ మనకి చూస్తే గనక అల్సర్స్ బాగా థ్రోట్ మీద అలా ఉన్నాయి, అలాంటి పిక్చర్ ఉంది. సో ఏం ఇండికేట్ అవ్వచ్చు ఈ పిక్చర్? అయోడిన్. అయోడియంలో ఇంత ఈ సెప్టిక్ కండిషను, ఇంత స్టోపరస్ కండిషన్ ఇవన్నీ ఉంటాయా? అయోడిన్ కాంబినేషన్ ఉన్న డ్రగ్ ఏంది, మెర్క్ అట్లాంటిది ఏమన్నా అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. అంటే ఇలాంటి పిక్చర్ ఉంది అంటే ఖచ్చితంగా మనం కొంచెం ఇమీడియట్ యాక్షన్ ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అల్సర్స్ అని చెప్పాను నేను. అల్సర్స్ ఇంకొంచెం డీపన్ అయ్యి బ్లడ్ లోకి సెప్టిక్, ఆ ఆ సెప్సిస్ అనేది బ్లడ్ లో కూడా వెళ్ళిపోయిన స్టేట్ లో మాత్రమే ఇలాంటి డెలీరియస్ స్టేట్, కొంచెం స్టోపరో మగత, తొందరగా రియాక్షన్ రాకపోవడం, సెప్టిసిమిక్ అంటే ఇంకొంచెం డిటీరియోరేటింగ్ లోకి వెళ్ళిపోతుంది కేసు. అలాంటి కేసెస్ లో మనం ఆలోచించాల్సిన రెమెడీ. సో ఓకే, వన్ ఆఫ్ ద రెమెడీ పైరోజనం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి బాగా గ్లాండ్స్ ఎఫినిటీ ఎక్కువగా ఉంది. అది ఈ పిక్చర్ అంతా ఉండి జనరల్ జనరల్ గా ఫీవర్ ఉండి ఇలాంటి పిక్చర్ సెప్టిసిమిక్ కండిషన్ ఇవన్నీ ఉంటే రైట్ పైరోజనం. బట్ గ్లాండ్ డెఫినిటీ బాగా ఉంది, సర్వికల్ నోట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి కదా, నోరంతా అదే టాన్సిల్స్ లో అల్సర్స్ ఫామ్ అయ్యి ఇలాంటి గ్లాండ్ డెఫినిటీ ఉండి సెప్టిక్ కండిషన్ ఉన్న రెమెడీ మనకు కావాలి. కాదు, కార్బోవెజ్ కాదు. అంటే ఉంటుంది, బట్ కార్బో రెమెడీ ఎఫినిటీ యానిమాలిస్. చూసుకో. కార్బో యానిమాలిస్ అండి, సిఫిలిటిక్ కూడా. ఉండొచ్చు, బట్ నేను చెప్పినటువంటి పిక్చర్ వాటిలో అంత కవర్ అవ్వదు. కార్బో అనిమాలిస్ మోర్ ఆఫ్ క్రానిక్ స్టేట్ లో మనకి అదంతా గట్టిగా అయిపోయి హార్డ్ అయిపోయి ఉన్నటువంటి స్టేట్ లో మనకు అది ఇండికేట్ అవుతుంది. టాన్సిల్సే ఉన్నాయి, గ్లాండ్సే ఉన్నాయి, అది కొంచెం గట్టిగా అయిపోయి హార్డ్ అయిపోయి ఇంజురేట్ అయిపోయి అలాంటి స్టేట్ లో మనకి కొంత. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ అది కాదు, వాడికి జ్వరం ఉంది, బాగా మగతగా ఉన్నాడు, అలాంటి స్టేట్ లో కార్బో అనిమాలిస్. సో ఆ ఏలియంతస్ గ్లాండ్యులోసా అనేటువంటి రెమెడీ ఇండికేట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, అది ఏలియాంతస్ గ్లాండ్యులోసా. గ్లాండ్స్ ఎఫినిటీ ఉండి స్పెల్లింగ్ అది సెప్టిక్, ఏఐఎల్ఏ
ఎన్టిహెచ్యుఎస్, ఎయిలాంథస్ గ్లాండ్యులోసా, GLANDULOSA. ఆ త్రోట్ టాన్సిల్స్ ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి సెప్టిక్ కండిషన్ ఉంటే కనుక ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన రెమెడీ ఎయిలాంథస్ గ్లాండ్యులోసా. సో మనకి ఆ, ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పింది రైటే, పైరోజనము. ఇంకొక రెమెడీ కూడా ఉంది అలాంటి స్టేట్ లో, ఏంటిది? పైరోజనం స్టేట్ లాగే ఉంటది, అంత స్టూపరు, మగత, సెప్టిక్ కండిషను, హై ఫీవరు. యా, బ్యాప్టిషియా. వాళ్ళు కూడా అంతా మగతగా, ఫేస్ అంతా ఏదో మందు తాగేసిన వాళ్ళలాగా ఉబ్బిపోయి డస్కి అంటే అలాంటి బిసార్టెడ్ ఫేస్ అంటారు చూడండి, అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటది. ఎంత పలిచినా పలకరు, బాగా హై ఫీవర్ ఉంటుంది, మగతగా బాగా పడుకొనే ఉంటారు అలాగా. వాళ్ళలో కూడా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ అంటే టాన్సిల్స్ బాగా రెడ్ గా, అదే డార్క్ రెడ్నెస్ ఉండి సెప్టిక్ కండిషన్ ఉండి ఇలాంటి బాగా స్టూపరస్ కండిషన్ ఎక్కువగా ఉంటే కనుక అది మనం చూసుకోవాలి. ఇందాక చెప్పినది బాగా గ్లాండ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి చెప్పాం కదా, ఈ సర్వికల్ గ్లాండ్స్ అన్ని కూడా వాపు వచ్చేసి అల్సర్ స్టేట్ వెళ్ళిపోతుంది అనమాట అలా. అది ఏలెంతస్. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఈ మగత ఎక్కువగా ఉంటది బాగా ఉండి, టాన్సెస్ లో కూడా సేమ్ అదే వాపు ఉంటది. వాళ్ళ లిక్విడ్స్ మాత్రమే తాగలరు, కొంచెం కూడా సాలిడ్ భరించలేరు, చిన్న చిన్న అల్సర్స్ కూడా డెవలప్ అవుతాయి. టంగ్ చూస్తే కొంచెం వాడికి ఏదో ఒక మ్, అంటే ఏదైనా కాలినట్టుగా ఒక బ్రౌన్ కలర్ షేడ్ తో అలా క్రాక్స్ బ్లీడ్ అవడం కానీ అట్లాంటివి కూడా మనకి థ్రోట్ లో, అదే మీన్ టంగ్ లో కనిపిస్తూ ఉంటది అనమాట. ఉబ్బినట్టుగా అంటే బెసార్టెడ్నెస్ అనేటువంటిది అక్కడ కూడా మనం గమనించుకోవచ్చు. ఆ మగతలో కలవరించడం, ఏదో పరాక్గా మాట్లాడడం, వాడు స్కూల్లో చెప్పినటువంటి అన్ని కూడా ఏవో ఆ, అది చేసినట్టుగా, వాడు ఏదో ఏదో వాళ్ళ టీచర్ కొట్టినట్టు ఏదో సంథింగ్ అలా కలవరిస్తూ ఉంటారు అనమాట, అంతా హై ఫీవర్ లో వాటిల్లో. అలాంటి పిక్చర్ ఉంటే మనం బ్యాప్టిస్టా వైపు వెళ్ళొచ్చు. సో ఇంకొక పిక్చర్ అంటే ఇంకొక రెమెడీ పిక్చర్. సో వీళ్ళకి కూడా అంతే, థ్రోట్ అంతా బాగా రెడ్ గా అయిపోతుంటుంది, ఫ్యారింగ్స్ మొత్తం అంతా ఇలా బాగా గుచ్చుకున్నట్టు పెయిన్ చెప్తూ ఉంటారు, సలైవేషన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. టంగ్ చూస్తే బాగా ఒక బెర్రీ కలర్, అంటే అంత రాస్ప్ బెర్రీ కలర్ అంటే ఎర్రగా అలాగా, అంత ఎర్రగా ఉంటది అనమాట. అండ్ నోరు, ఈ కార్నర్స్ ఆఫ్ మౌత్ అంటారు కదా, అవి, పెదాలు, ఇవన్నీ కూడా బాగా అంటే రానెస్ అంటారు, అంటే ఒక రకమైనటువంటి మనకి కొంచెం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫీల్ అవుతాం చూడండి, అలాగా మంట, నోరంతా పగిలినట్టుగా ఎర్రగా, క్రాక్స్ వచ్చినట్టు. సో సేమ్ అంటే ఇలాంటిదంతా కూడా మనకి హై ఫీవర్ ఉండి ఈ పిక్చర్, టెంపరేచర్ ఎక్కువగా ఉంటది, నోరంతా కూడా ఇట్లా ఇలా పగిలినట్టు మొత్తం ఇలా చెక్కులు వచ్చేసినట్టుగా
నోట్లో అంతా అల్సర్స్ ఉంది, అలా చిక్కులు చెక్కులుగా పెదాలు పగిలి టంగ్ దగ్గర ఇలాగే లిప్స్ ఇవన్నీ కూడా ఒక స్కేలింగ్ వచ్చేసి అక్కడి నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటది. వాడు దాన్ని పీకుతా ఉంటాడు అనమాట. పిల్లోడైతే కనుక అక్కడ మంట రావడం, నొప్పి రావడం, అంత నొప్పి మంట ఉన్నా కానీ అంత జ్వరంలో ఉంటది, జ్వరంలో ఉంటాడు వాడు. అంత కొంచెం కొంచెం మగతగా కూడా ఉండొచ్చు ఆ ఫీవర్ లో. అవన్నీ ఉండి టాన్సిల్స్ అంతా వాపు వచ్చేసి ఇవన్నీ ఉంటాయి. అంత ఏరా ఏం తాగట్లేదు తినట్లేదు, నొప్పి నొప్పి నోరంతా నొప్పి మంట విపరీతంగా ఎంత పుండు పడిపోయి ఉంటది మొత్తం అసలు. అంటే పొక్కులు పొక్కుల్లాగా మనకు అల్సర్స్ వచ్చేసి చెక్కులు చెక్కులు వచ్చేసి అక్కడంతా ఆ చెక్కుల నుంచి బ్లీడింగ్ వచ్చేసి అలాంటి స్టేట్ ఒకసారి ఊహించుకోండి. అలాగ ఉంటది అనమాట పిక్చర్. అలా ఉండి అలాంటి అంత సివియర్ స్టేట్ లో కూడా వాడు ఏం తాగలేడు తినలేడు. అయినా కానీ వాడు ఉండి అక్కడ ఆ నొప్పికి ఉన్నా కానీ ఆ నొప్పికి ఆడ తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆ చెక్కులు ఏదైతే ఉన్నాయో అవి పీకేస్తూ ఉంటాడు అనమాట. అవి పీకుతా ఉంటాడు, బ్లడ్ వస్తూ ఉంటది. అవి మళ్ళా చెక్కు కడతా ఉంటాయి. అలా మళ్ళా ఆ నోరంతా పెదాలు పగుళ్ళు అన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. టాన్సిల్స్ కూడా అంతా ఎర్రగా అయిపోయి వాపు వచ్చేసి ఇదంతా కూడా గొంతు ఎంత నొప్పి వాపు వచ్చేస్తుంటుంది. ఇలాంటి పిక్చర్ తో ఉన్నాడు పేషెంట్ పిల్లవాడు. బాగా నోట్లో సలైవా వచ్చేస్తూ ఉంటది, అల్సర్స్ ఉంటాయి. కానీ కొంచెం ఆ పెక్యులర్ గా మనకి ఏం గమనించాం ఇందులో, వా మామూలుగా మనకి ఏదైనా పెయిన్ కానీ ఇలా ఏదైనా అల్సర్స్ ఏదైనా ఉన్నా కామ్ గా ఉంటాం యూజువల్ గా. అక్కడ పెయిన్ వచ్చేస్తుంది కాబట్టి. కానీ వాడేం చేస్తుంటాడు, ఆ పెయిన్ మంట దురద ఇవన్నీ ఉండి వాటితో పాటు అంత ఈ సివియర్ స్టేట్ లో కూడా దాన్ని వాడు పీకుతా ఉంటాడు అనమాట. ఇలాంటి పిక్చర్ ఉంటే మనకి క్యారెక్టరిస్టిక్ ఒక రెమెడీ ఇండికేట్ అవుతుంది. ఏంటది? ఓకే. ఇంకొకటి అంటే అది కూడా మనకి నైట్రిక్ యాసిడ్ కూడా మంచి రెమెడీ ఇలాంటి పిక్చర్. కానీ నేను చెప్పిన ఇది ఒక మొడాలిటీ స్పెసిఫిక్ గా ఉంది. ఇంకా కొంచెం మీకు చెప్పాలంటే ఇంకొంచెం ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి జలుబు కూడా ఉందనుకోండి సపోజ్, ముక్కంతా ఎలా ఎర్రగా నీరు గారుతా ఉంటది. మనకి ఒక వేడి నీరు చర్మం మీద పడితే ఎలాగవుతుంది, ఆ రెడ్నెస్ సోర్నెస్ అంటారు చూడండి, అలాగా పెదాలు ముక్కు దగ్గర మొత్తం ఎర్రగా అయిపోయి వేడిగా వస్తుండటం ఆ డిశ్చార్జెస్. అంటే ఒక యాసిడ్ పడితే ఎలా ఉంటుంది అలాంటి స్టేట్ అన్నమాట. అక్కడంతా కూడా ఎర్రగా అయిపోయి నీరంతా ఇలా చెక్కులు కట్టేసి ముక్కుల దగ్గర బాగా పొక్కులు వచ్చేసినట్టుగా చెక్కులు కట్టినట్టు ఆ చెక్కులంతా పీకేస్తా ఉంటాడు అనమాట వాడు. బ్లడ్ వస్తా ఉంటది అయినా పీకుతా ఉంటాడు. ఇది క్యారెక్టరిస్టిక్ మంచి రెమెడీ అది. నోట్లో సేమ్ మరకసల్లాగా బాగా ఉమ్ము ఎక్కువగా వస్తుంటది. కాకపోతే అది కూడా డిశ్చార్జెస్ అంటే ముక్కు నుంచి కారేటువంటి ఈ డిశ్చార్జ్ కానీ నోట్లో వచ్చేటువంటి సలైవా కానీ బాగా కొంచెం ఆ మనకి చెప్తా చూడండి యాక్రిడిటీ అంటారు. అంటే ఒరిసిపోయే తత్వం ఉన్నటువంటి డిశ్చార్జెస్ అన్నమాట. అలాంటి నేచర్ ఉన్న రెమెడీ. నోట్లో సలైవా అంతా కూడా అలా వచ్చి ఒరిసిపోయే నోరంతా కూడా పొక్కిపోయినట్టు ఒరిసిపోయినట్టు అయిపోతుంది. ముక్కులో కూడా అంతా నీరు గారి ఇదంతా ముక్కంతా కూడా ఒరిసిపోయి చెక్కులు చెక్కులు వచ్చేస్తా ఉంటాం. అంత సోర్నెస్ అంత రానెస్ ఉన్నా
వాడు దాన్ని పీకుతా ఉంటాడు. రంగు చూస్తే బాగా ఒక మనకి బెర్రీ ఎలా ఉంటది, స్ట్రాబెర్రీ అంత ఎర్రగా ఉంటది అనమాట. బికాస్ ఆఫ్ ద రానెస్, స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. చిన్న చిన్న ప్యాపిల్ అలా పైన తేలుతా ఉంటాయి అనమాట ఆ నేలకి మీద అలా. సరిగ్గా మాట కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. అంటే ఐ మీన్ డ్యూ టు దిస్ అల్సర్స్ అండ్ ఆల్ దిస్ థ్రోట్ అఫినిటీ, హోర్స్నెస్ అంటే మాట వాయిస్ క్లారిటీగా రాదు. ఏంట రెమెడీ? దురదకంద. దురదకంద అంటారు తెలుగులో. దురద ఓకే. ఓకే, నాకు తెలీదు. ఓకే, మనకి హోమియోపతిక్ పరంగా చూస్తే కనుక ఆరం ట్రైఫిలం, ARUM ట్రైఫిలం, TRIPHYLLUM, ఆరం ట్రైఫిలం. సో దట్ ఈస్ ద, అంటే అలాంటి అక్రిడిటీ ఉండి అల్సర్స్ ఉంది మొత్తం, అది క్యారెక్టరిస్టిక్ అన్నమాట. పిల్లవాడు, నేను ఒక కేసులో చూశాను, అసలు ఒళ్ళంతా ఒక ఆ, చిన్న ఒక ఆరేళ్ల పిల్లవాడు అనుకుంటా. వాడికి జ్వరం బాగా 15 రోజులు అయిపోయింది, అయినా తగ్గలేదు. ఆ, అన్ని యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, ఏం చేసినా తగ్గట్లేదు. నోరంతా విపరీతంగా ఇట్లా పుండ్లు పడిపోయి ఉన్నాయి, పెదాలు మొత్తం పుండ్లు పుండ్లు పడిపోయి, ఇలా ముక్కు దగ్గర ఇక్కడ నోరు కార్నర్స్ అంతా కూడా చెక్కులు వచ్చేసి అక్కడి నుంచి అంతా బ్లాక్ కలర్ గా బ్లడ్ రావడం. అయినా వాడు అంత జ్వరం అవన్నీ ఉన్నా గానీ వాడు అంత పెయిన్ వస్తున్నా దాన్ని పీకుతా ఉన్నాడు. అది ఇదే క్యారెక్టర్. కీ సిమ్టమ్ అండి, దాన్ని గుర్తు రాలేదు కానీ ఇదే కీ సిమ్టమ్ మొత్తం. ఆ పెదాలు, ఏ జబ్బు ఉన్నా కూడా వాడు ఆ పెదాల దగ్గర రక్తం వచ్చేటట్టు పీక్కుంటానే ఉంటాడు. అలాగే అది అది క్యారెక్టరిస్టిక్ అనమాట. ఆ ఇరిటబిలిటీ ఉంటుంది అంటే ఆ టెండెన్సీ ఆ రెమెడీకి ఉంటుంది అనమాట. అంత సెప్టిక్ కండిషన్స్ లోను వాడి ఆ క్యారెక్టరిస్టిక్ మొడాలిటీ. అక్రిడిటీ ఆఫ్ డిశ్చార్జెస్, రానెస్, సోర్నెస్, అండ్ విత్ దట్ పర్సిస్టెంట్లీ బోరింగ్ ఇన్ టు ద నోస్, లిప్స్, ఇవన్నీ కూడా ఆ ఇరిటేషన్ వల్ల అది పీకుతా ఉంటాడు అనమాట. అలాంటి చిల్డ్రన్, అలాంటి పిల్లవాడిని చూసి ఆ 15 రోజులైనా జ్వరం తగ్గలేదు, ఆరెంజ్ ట్రిఫిలం 200 ఇచ్చిన తర్వాత బాగా తగ్గింది. అంతా నార్మల్ అయిపోయింది, ఆ పుండ్లు అవన్నీ తగ్గిపోయాయి. అది ఒకటే క్యారెక్టరిస్టిక్, అది ఒకటే అలా పీక్కుంటూ ఉంటారు అనమాట. బ్లడ్ వస్తున్నా అక్కడి నుంచి అంత అల్సర్స్ ఉన్నా, అక్కడ అంత రానెస్ ఉన్నా, ఎంత ఉన్నా ఆ ఆ ముక్కు దగ్గర కూడా అలాగే, ఇంత ఇంత ఇది ఉన్నా కానీ దాని ముక్కులో అంతా పీకుతా ఉంటారు. అది ఆ రెమెడీ తాలూకు క్యారెక్టర్స్. ఓకే, నేను టైం పిక్చర్ ఉండి ఆ, ఉంటే కనుక ఖచ్చితంగా మంచి తగ్గుతుంది పేషెంట్ కి. ఆరం ట్రైఫిల్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, లేట్ చాలా అయిపోయింది, నీట్ గా మీరు క్షమించండి. ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డిఫరెన్షియేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ అండి. సారీ అండి, సార్ లేట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లేట్ చేస్తాను మీకు. సార్ నమస్కారం సార్. సరే సరే, ఓకే అండి. సార్ చెప్పండి. సార్ ఒక 2 మినిట్స్ సార్, ఒక డౌట్ ఉంది. మన హోమియో కేసే, కాకపోతే దీనికి రిలేటెడ్ కాదు. ఆ, ఒకటి యాంకిల్ జాయింట్ దగ్గర ఈ బోన్ ఉంటది కదా సార్. ఆ, అయితే ఒక పర్సన్, అతను ఫార్మసీ చేస్తాడు, వేరే కంట్రీలో ఉంటాడు. అయితే ఎప్పటికి హెల్త్ బాగాలేదని చెప్పేసి అతను కాన్స్టిట్యూషన్ గా మెర్క్సాల్ ఇచ్చిన సార్. ఉమ్, అయితే అక్కడ నెక్రోటిక్ కండిషన్ లాగా ఉన్నది అది. చాలా వరకు సెట్ అయిపోయింది, 90% క్యూర్ అయింది. అతను చిన్నప్పటి నుంచి ఉన్నది అది. ఉమ్, కాకపోతే అది తగ్గి ఆ, మీసోడర్మ్ నుంచి మన ఆ, ఆ, ఈ జిఐటి వరకు షిఫ్ట్ అయినట్టున్నది సార్ అది. ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, ఈ అల్సర్ లాగా ఇవన్నీ ఫామ్ అయినాయి సార్. మన ఉమ్.
లారింగో ఫారెంజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని డయాగ్నోసిస్ అయింది. ఆహా. అప్పటి వరకు కూడా తనకి ఎప్పుడు లేదు. ఇది ఎప్పుడైతే తగ్గిందో ఇక్కడికి వచ్చింది సార్, అవుటర్ కింది లేయర్ కి. మ్మ్. అంటే నేను అనుకుంటున్నా సార్, చాలా యాంటీబయాటిక్స్ వాడిండు, ఆహా. అది సప్రెస్ చేస్తున్నాడు, కానీ ఆయనకు ఆ జిఐటి కంప్లైంట్స్ తగ్గుతలేవు. కాకపోతే ఈ ఆహా. బోన్ కంప్లైంట్ మాత్రం కంప్లీట్ గా తగ్గింది సార్. మీసోడర్మ్ టు మ్మ్. ఎండోడర్మ్ వచ్చింది. ఆహా. అయితే ఇప్పుడు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా ఒక 1 మంత్ వాడిండు, అయినా కానీ ఆయనకు కరెక్ట్ సెట్ అవుతలే. కాకపోతే బోన్ కంప్లైంట్ తగ్గింది సార్. ఇప్పుడు నేను ఏ మ్మ్. మెడిసిన్ వేయాలి సార్ మళ్ళీ? అన్ని యాంటీబయాటిక్స్ వాడిండు, అతనికి కరెక్ట్ సెట్ అవుతలేదు. థ్రోట్ పెయిన్, ఈ అల్సర్స్ అట్లనే స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి సార్. మ్మ్. అంటే ఇప్పుడు కొంచెం అంటే క్రానిసిటీ ఆఫ్ డిసీజ్ కూడా చూసుకోవాలి. అసలు అంత డీప్ ప్యాథాలజీ డెవలప్ అయ్యింది అంటే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనం ఇంపార్టెంట్. అక్కడ ఏదో బాగా డీప్ గా తను సఫర్ అయిన స్టేట్ అనేటువంటిది ఉండొచ్చు. ఉమ్. బోన్స్ దాకా ఎఫెక్ట్ అయింది అంటే ప్యాథాలజీ ఎంత డీప్ గా ఉంది అంటే స్టేట్ ఆఫ్ మైండ్ లో కూడా అంత డీపర్ ప్యాథాలజీ డెవలప్ అయి ఉండొచ్చు. సో మనకి ఓకే మనం ఒకదానికి ఇచ్చామని తగ్గి ఇంకోటి, కానీ అసలు ఆ మనిషి అంటే బేసింగ్ ఆన్ హిస్ కాన్స్టిట్యూషన్ మనం వెళ్తే బెటర్. ఖచ్చితంగా సిఫిలిటిక్ పేషెంట్ సార్. చిన్నప్పటి నుంచి చాలా కోపము, యాంగర్ ఇప్పటికీ కేసు అట్లనే. తీసుకుంటే ఇంకొంచెం అంటే, ఆ? ఏంటి? కంపల్సరీ అది సిఫిలిటిక్ కండిషన్ సార్, అంటే మాకు తెలిసిన మనిషి. అదే అయి ఉండొచ్చు. బట్ అసలు తనకి అది డెవలప్ అవడానికి తనకి ఎందుకు అలా అంత డీపర్ ప్యాథాలజీ డెవలప్ అయిందో మన ఒక అసలు మీ కేసు మనం కంప్లీట్ గా తీసుకుంటే అసలు ఓకే సిఫ్లిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఆ సిఫ్లిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టేట్ డెవలప్ అవడానికి కారణం ఏంటి తనకి? చిన్నప్పటి నుంచి ఉన్నా సార్ అది బోనీ కండిషన్ అనేది. అతను ఇప్పుడు 40 years ఉంటాడు, అతనికి 7 years 8 years నుంచి అది ఉన్నది. ఎప్పటికీ దాన్ని గిచ్చుతా ఉంటాడు, బ్లీడింగ్ అయితా ఉంటుంది సార్ అప్పటి నుంచి కూడా. అది ఇప్పుడు కంప్లీట్ క్యూర్ అయింది. ఆహా. ఓకే. కాకపోతే ఈ థ్రోట్ కంప్లైంట్స్ తగ్గట్లేదు. అంటే నాకు కొద్దిగా భయం అవుతుంది సార్, ఏ మెడిసిన్ ఇవ్వాలి అని. అందు గురించి అడుగుతున్నా సార్, అంటే ఎట్లా ఇప్పుడు దీన్ని నేను ముందటికి వెళ్ళాలి? ఒకసారి కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ మొడాలిటీస్ అంటే ఇప్పుడు acute గా ఉంటే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి సిమ్టమ్స్ మొడాలిటీస్ ఒకసారి నాకు వాట్సాప్ లో పెట్టండి, నేను కూడా ఒకసారి స్టడీ చేస్తాను. స్టడీ చేసి సరే. చెప్తాను. ఓకే సార్, ఓకే. ఎందుకంటే మనం ఓన్లీ acute గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పిక్చర్ టోటాలిటీ మనం తీసుకోవాలి. లేదు క్రానిక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కంప్లీట్ గా కేసు తీసుకుని అంటే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ కంప్లైంట్స్ తాలూకు మొడాలిటీస్ విత్ స్టేట్ ఆఫ్ మైండ్ రెండు కంబైన్ చేసుకుని తీసుకుంటే ఇంకొంచెం బెటర్ మనం ప్రిస్క్రైబ్ చేయగలుగుతాం. సరే సార్. ఒకవేళ లేకపోతే ఇంకొక డోసు మెర్క్సాల్ వేయచ్చా సార్ మరి అట్లనే కంటిన్యూ? అదే చెప్పగా మెర్క్ మొడాలిటీస్ ఉంటే మెర్క్ ఇండికేట్ అవుతుంది, లేదా యాసిడ్ నైట్రిక్ మొడాలిటీస్ ఉంటే కనుక యాసిడ్ నైట్రిక్ ఇండికేట్ అవుతుంది. అలా లేదు క్యాప్సికమ్ లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ అంటే అంటే అంత బర్నింగ్ అవన్నీ కూడా ఉంటే కనుక క్యాప్సికమ్ ఇండికేట్ అవుతుంది. సో చాలా రెమెడీస్ ఉన్నాయి మనకి. ఎందుకంటే సార్ కాన్స్టిట్యూషన్ అదే కదా, మళ్ళీ ఒక డోస్ రిపీట్ చేసే అవకాశం ఉంటుందా సార్? అదే చెప్తున్నా నేను ఇప్పుడు మీకు ఆ మెర్క్ మొడాలిటీస్ ఉంటే మెర్క్స్ అలా ఇండికేట్ అవ్వ పనిచేస్తుంది. ఓకే సార్, ఓకే. అట్లా నేను అంటున్నాను అది. అదే రిపీట్ చేయొచ్చు బట్ దాని అఫినిటీ మొడాలిటీస్ కూడా ఉంటే ఇప్పుడు కూడా అదే ఇండికేట్ అవుతుంది. అట్లా నేను ఓకే సార్, ఓకే. సార్ చెప్పు. సార్ మీరు సెప్టిక్ కండిషన్స్ లో డిఫరెన్సెస్ చెప్పారు కదా సార్. అంటే క్రానిక్ అయితే కార్బో అండ్ మ్యాలస్ పైరోజనం బ్యాప్టీసియా చెప్పారు కదా కొన్నిసార్లు. ఆ, ఆ. ఇవన్నీ ఓన్లీ టాన్సిలైటిస్ లో సెప్టిక్ వెళ్ళడమా సార్? ఇన్ జనరల్ సెప్టిక్ కండిషన్స్ డెవలప్ అయినప్పుడా సార్? ఆ, ఎలాంటి సెప్టిక్ కండిషన్స్ అయినా ఆ స్టేట్ ఉండొచ్చు. ఓకే ఒక పర్టికులర్ ఆర్గాన్ అది ఓన్లీ సెప్టిక్ అయ్యి ఎఫినిటీ ఉన్న రెమెడీస్ లో నేను ఇందాక చెప్పినటువంటి ఎయిలెంత్ గ్లాండ్ లో స్పెసిఫిక్ గా చెప్పాను. జనరల్ గా ఇప్పుడు కాలుకి ఏదో పుండు పడింది, పస్ వస్తుంది, అది 4 రోజులు అయింది, డయాబెటిక్ పేషెంట్ కొంచెం గ్యాంగ్రీనస్ స్టేట్ లోకి వెళ్తుంది,
బాగా చలి జ్వరం వచ్చేసింది, బాగా మగతలోకి వెళ్ళిపోతున్నాడు, 103 104 ఫీవర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఏ సెప్టిక్ స్టేట్, రైట్? సో అలాంటి స్టేట్ లో మనకి కొన్ని రెమెడీస్, సెప్టిసీమియా డెవలప్ అయిన కండిషన్స్ లో మనకు కొన్ని జనరల్ రెమెడీస్, పైరోజనము, బ్యాప్టీషియా, మెర్క్సాలు, సో ఇలాంటి కొన్ని లెకసిస్, ప్రొటాలస్ హారిడస్, సో ఇలాగా సెప్టిసిమిక్ డెవలప్ అయిన కండిషన్స్ లో కొన్ని రెమెడీస్ కామన్ గా ఉంటాయి. కానీ మనం ఆ పేషెంట్ ఎలాగా ఉన్నాడా ఆ స్టేట్ ని బట్టి, మొడాలిటీస్ ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకో. ఎగ్జాంపుల్ గా ఇందాక చెప్పినటువంటి పైరోజనం తీసుకుంటాం, మనం వాడు కూడా సేమ్ అంతా చలి బాగా వణికిపోతుంటాడు, షివరింగ్, అంత హై ఫీవర్ లో వణుకుతూ ఉంటాడు, బాగా పెయిన్స్, బోన్ పెయిన్స్ చెప్తూ ఉంటాడు, కాళ్ళు రెస్ట్లెస్ గా ఉంటాయి, పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంత మగతలో వాడి పల్స్ చూస్తే వాడికి 104 105 ఫీవర్ ఉంటది, పల్స్ చూస్తే 90 96 అట్లా అలప్ ఉంటది. సో అంత అఫెన్సివ్నెస్ ఉంటది, ఎల్లోగా అయిపోతుంటది యూరిన్, నోరు, బాడీ అంతా అఫెన్సివ్నెస్ వాసన వస్తూ ఉంటుంది, మగతగా పడుకొని ఉంటాడు, మట్టరింగ్ డెలీరియస్ స్టేట్ లో ఉంటాడు. క్యారెక్టరిస్టిక్ గా మనం పట్టుకోవాల్సింది పల్స్, ఆ ఇన్కోఆర్డినేషన్ ఉంటది అనమాట. టెంపరేచర్ చూస్తే 104 ఉంటుంది, పల్స్ చూస్తే 90s అలా ఉంటాయి. యూజువల్ గా ప్రతి 1 డిగ్రీ టెంపరేచర్ కి 10 బీట్స్ ఆఫ్ మనం పల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. 72 మనం కదా నార్మల్ గా, అలాగా 82 92 అలా ఒక్క డిగ్రీకి ఒక 10 బీట్స్ అనే పల్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ చేసుకుంటాం. సో 99 ఉంటే ఎగ్జాంపుల్ గా 80 82 అలా, 100 ఉంది అనుకోండి, 92 100 అలా ఆ టైప్ ఆఫ్ పల్స్ మనం. కానీ ఇక్కడ ఏంటి, ఈ పిక్చర్ అంతా ఉండాలి, ఇది ఒక్కటేనే కాదు, ఈ పిక్చర్ అంతా ఉండి ఈ పల్స్ ఇన్ కోఆర్డినేషన్ ఉంటే గనక ఖచ్చితంగా ఆ సెప్టిసిమిక్ కండిషన్ లో పైరోజనం స్టేట్ అనేటువంటిది మనకి ఓకే. ఎగ్జాంపుల్ గా చెప్పాను, పైరోజనం. సో ఇప్పుడు ఇదే ఇందాక చెప్పాను ఏంటి, కాలుకి పుండుపడి గ్యాంగ్రీన్ డెవలప్ అయ్యి ఈ పిక్చర్ వచ్చింది, అప్పుడు పైరోజనం ఇమిడి. అలా కాకుండా త్రోట్ వాపు వచ్చేసి త్రోట్ వారం రోజులైనా తగ్గలేదు జ్వరం, వాడికి అంతా అల్సర్స్ వచ్చేసి అక్కడంతా సెప్టిక్ వచ్చేసి ఈ స్టేట్ డెవలప్ అయింది. ఓకే, అది ఏదైనా ఆర్గాన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ స్టేట్, ఆ స్టేట్ డెవలప్ అయింది, అది పైరోజనం స్టేట్ డెవలప్ అయింది. అందుకే నేను మీకు ఫస్ట్ లో ఇండికేట్ అయినటువంటి ఏకోనైట్, బెలడోనా ఇలాంటి పిక్చర్ ఆఫ్ రెమెడీస్ అక్యూట్ ఫేస్ కొన్ని అవి ఈ స్టేట్ లో పనిచేయవు ఇంకా, ఎందుకంటే ఆ ఎఫినిటీ లేదు వాటికి. అవి ఎంతసేపు అక్యూట్ 1-2 days మ్యాక్సిమం, అంతకు మించి దాటింది అనుకోండి అవి ఆ ఎఫినిటీ ఉండదు ఇంకా ఆ రెమెడీస్ కి, బెలడోనా ఎఫినిటీ పిక్చర్స్ కి. కానీ పైరోజనము, బ్యాప్టిషియా ఇవన్నీ కూడా, ఇంకొంచెం బ్యాప్టిషియా చూసుకుంటే బ్యాప్టిషియా కూడా అక్యూట్ గా ఉంటది, కానీ ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అయిపోతారు. వాడికి ఇవాళ పుండు పడింది, లేకపోతే ఇవాళ థ్రోట్ ఎఫెక్ట్ అయింది, సాయంత్రం రాత్రి కల్లా ర్యాపిడ్ గా పస్ వచ్చేస్తుంది అనమాట, లేదా పస్చులర్ టాన్సిల్స్ అయిపోతాయి, బాగా మగత వచ్చేస్తుంది, హై ఫీవర్ ఉంటది, మట్టరింగ్ డెలీరియం అంటారు కదా, అలాగా అంతా మూలుగుతూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, పరాక్ మాటలు ఎంత లేపినా లేవడు. సెప్టిసిమిక్ కండిషన్స్ విచ్ డెవలప్ ర్యాపిడ్లీ ఉండి డిసార్టెడ్నెస్, విపరీతమైన మగత ఉన్న కేసెస్ లో బ్యాప్టిషియా. అంత ఎక్యూట్నెస్ లేదు, ఒక 2-3 days తర్వాత గ్రాడ్యువల్ గా సెప్టిసిమిక్ డెవలప్ కండిషన్ వచ్చి బాగా సేమ్ ఇదంతా ఉంటది, విత్ విత్ పల్స్ వేరియేషన్ ఉంటే పైరోజనం. అలా ఇంకా చాలా ఉన్నాయి, లెకసిస్ ఉంది, మెర్క్సాల్ ఉంది, క్రొటాలస్ ఉంది, చెప్పినటువంటి కార్బోవెజ్. సో డిఫరెంట్ డిఫరెంట్ మనకి పిక్చర్స్ ఎలాగైతే ఉంటాయో ఆ సిమ్టమెటాలజీ దాన్ని బట్టి మనం చూసుకోవాలి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ.
గురు గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమః. ఓకే, థ్యాంక్ యూ.